నిర్గమాకాండం 4వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతున్నాను, చిత్తగించండి. యెహోవా మోషేతో అంటున్నాడు, నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాని నేలను పడవేయగానే అది పామాయను. మోషే దాని నుండి పారిపోయెను. అప్పుడు యెహోవా, నీ చెయ్యి చాపి దాని తోకను పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రములు. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ శుక్రవారపు వేళ మమ్మల్ని అందరినీ రీతిగా సమకూర్చిన విధానం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఇంతసేపు మేము మాట్లాడుకున్న మాటలు నీ సన్నిధిని వినబడ్డాయి. మా యందు జాలి చూపి, మా ప్రజల యందు దయ చూపి, నా ప్రభువా, ఆంధ్ర, తెలంగాణ, కేరళ ఇంకా తదితర రాష్ట్రాలలో జరుగుతున్న వరద విలయాల నుంచి మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలను బంధించండి దేవా. మాకు ఉనికిని ఇచ్చినవాడవు నీవు, బ్రతకనిచ్చినవాడవు నీవు. నీవు మమ్మల్ని విసర్జిస్తే మాకు దిక్కెక్కడా? దయచేసి నా ప్రభువా, మా కళ్ళారా మేము ఇక్కడ పరిస్థితులు చూస్తున్నాం. చూడని వాళ్ళు, ఎరగని వాళ్ళు వేరే అంశాలలో ఉన్నారు. మేము ఇది ఎరుగున్నందున మేము బాధపడుతూ ప్రార్థన చేస్తున్నాం. దయచేసి కరుణించండి. దయచేసి నా ప్రభా, విజయవాడ ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉంది. దయచేసి ఆ నీళ్లు తీసివేయనట్లు సహాయము చేయండి దేవా. దయ చూపండి నాయన. ఆ జల ప్రవాహముల ధారలు కట్టమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రజలను కాపాడండి, వారికి ఆహారం అందేటట్టు చేయండి. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో, ఎవరు చావు బ్రతుకుల మధ్య ఉన్నారో, ఎవరికి ఆహారం అందిందో లేదో నా ప్రభువా, దయచేసి కనికరించి ఆ దీనులైన ప్రజలందరికీ కూడా ఆహారం దొరకటానికి సహాయము చేయండి. మేము చేయదగ్గ సేవ వారికి చేయడానికి మాకు కూడా కృపనీయండి తండ్రి. నీకు వందనాలు. అక్కడ స్థానికంగా ఉన్న పట్టణస్తులకు కూడా చిత్తశుద్ధి కలిగించండి. అరే, మనం బాగున్నాం, మనం బతికున్నాం, మనం క్షేమంగా ఉన్నాం అని వారి క్షేమాన్ని చూసుకొని ఆనందపడక, అయ్యో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు సహాయం చేయడానికి వారికి బుద్ధి పుట్టించండి, మనసు కలిగించండి. ఆ నీళ్లలో బందీలైపోయిన ప్రజలను కాపాడటానికి, వాళ్ళు చేయదగ్గ హెల్ప్ చేయడానికి సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మనిషి మీద మనిషికే దయ లేకపోతే మనిషి బ్రతకడం కష్టమైపోయింది ప్రభువా. దయచేసి నాయన అందరి హృదయాల్లో ఆ దీనులైన ప్రజల ఎడల దయ పుట్టించమని నీ పాదాలు పట్టుకుంటున్నాం, ప్రాధేయపడుతున్నాం. హెల్ప్ చేయండి తండ్రి. నీకు వందనాలు. అలాగే నా ప్రభువా, మరి మేము సిద్ధపడుతుండగా ఈవేళ కూడా వెళ్ళి వాళ్ళకి సహాయం అందించడానికి, ఈవేళ కూడా వెళ్ళి వాళ్ళకంత ఆహారం ఇవ్వడానికి సిద్ధపడుచుండగా దయచేసి ఏమేం పదార్థాలు సమకూర్చబడాలో అవన్నిటికి కావలసిన సహాయం మాకు దయచేయండి. అవన్నీ సకాలంలో సమకూర్చుకొని వెళ్ళి మేము వారికి చేయదగ్గ సహాయం చేయడానికి కృపనీయండి. మార్గాల్లో మాకు తోడై ఉండండి. తెలిసి తెలియని తెలివిలో ఉండి తెలివి తక్కువై చేసిన పాపములు, దోషములు, అపరాధములు మావి, మా ప్రజలవి మేము ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి. నీ రక్తంతో మమ్మల్ని కడిగి మా విషయమై ప్రార్థన అంగీకరించి మా ప్రజలను కాపాడమని, అలాగే నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ప్రోత్సహించమని కృపతో జ్ఞాపకం చేసుకొని, దాసుడు అయోగ్యుడు ప్రభు నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీ వాక్యమును పంపి మమ్మల్ని అందరినీ బలపరచమని నీ కృపగల హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో దేవుడు ఐగుప్తు ప్రాంతానికి మోషేను పంపిస్తూ మోషేను సిద్ధపరుస్తున్న ఘట్టమది. ఇంకాసేపు దేవుని వాక్యం మీద మనసు పెడదాం. అక్కడ ప్రజలను ఆదుకోవడానికి మనం సిద్ధపరచుకుందాం. ఆ పని జరుగుతుంటుంది, ఈ పని జరుగుతుంటుంది. ఇక్కడ మోషేని దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. ఎక్కడికి? ఐగుప్తుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫరోతో మాట్లాడి అక్కడ బందీలుగా ఉన్నటువంటి దేవుని ప్రజలను ఆ చెర నుండి విడిపించడానికి మోషేని సిద్ధపరుస్తున్నాడు. మోషేకి చెప్తున్నాడు, నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడను, రా నిన్ను ఐగుప్తుకు పంపిస్తాను, నువ్వు వెళ్ళి వాళ్ళని ఇట్లా బంధ విముక్తుల్ని చేయాలని దేవుడు పిలుస్తున్నప్పుడు మోషే రకరకాల విషయాలు చెప్తున్నాడు. ఆ తర్వాత ఒక మాట అన్నాడు,
నువ్వు నన్ను పంపుతున్నావు, వాళ్ళు నన్ను నమ్మరు, రాలేదందురు. వాళ్ళు మామూలు కాదయ్యా, నన్ను ఎగతాళి చేస్తారు, వాళ్ళు నా మాట నమ్మరు, దేవుడు నీ కనపడలేదు ఏమీ లేదని నన్ను తృణీకరించే అవకాశం ఉంది అన్నప్పుడు దేవుడు నీ చేతిలోనిది ఏమిటి అన్నాడు. నీ చేతిలోనిది ఏమిటి? ఎక్కడికో పోయి ఏదో తీసుకొని రమ్మన్లా, నీ చేతిలో ఏముంది అన్నాడు. ఆయన చేతిలో గొర్రెల్ని కాసే కర్ర ఉంది. నా చేతిలోనిది కర్ర ప్రభు అన్నాడు. సరే దాన్ని కింద పడేయి అన్నాడు. కింద పడేసినప్పుడు ఆ కర్ర పాము అయింది. అక్కడి నుంచి పారిపోయాడు. కర్ర ఎంత ఉందో అంత పొడవు పాము అయింది, అది పెద్ద పాము అయింది. దాన్ని చూసి అక్కడి నుంచి పారిపోయాడు, పక్కకి వెళ్ళిపోయాడు. పారిపోవద్దు, చూసావుగా ఏమైంది, అది పాము అయింది, పట్టుకో, దాన్ని తోక పట్టుకోమన్నాడు. మళ్ళీ పోయి ఆ తోక పట్టుకున్నప్పుడు అది ఎప్పట్లాగానే ఆయన చేతిలో కర్ర అయింది. అట్లాగన ఈ కర్రను తీసుకొని వెళ్ళు, ఇలాంటి కార్యాలు చెయ్యి, ఖచ్చితంగా వాడు పోనిస్తాడు. అక్కడ ఐగుప్తుకు తీర్చాల్సిన తీర్పులేంటో నేను తీరుస్తాను. నా ప్రజల్ని నేను బయటికి తీసుకొస్తాను, నేను నిన్ను వాడుకుంటాను. నీ దగ్గరున్న ఆ చేతి కర్రనే తీసుకొని వెళ్ళిపోమన్నాడు. ఏవేవో వేరే వేరే ఏవో నీకు అరివి కానివి, నీ చేత కానివి నువ్వేదో సాధించుకోమని దేవుడు చెప్పలా. నీ చేతిలో ఉన్నది, నీ కలిగిందని తీసుకొని నువ్వు లైన్లోకి వెళ్ళమని ఆనాడు మోషేతో దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరందరూ సమాధానం చెప్పాలి. ఐగుప్తు రాజైన ఫరో ఎదుట కర్ర వేసినప్పుడు కర్ర పామైంది. అది ఎవరి కర్ర? అది మోషే కర్రనా, అహరోను కర్రనా? మోషే కర్ర అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మోషే చేతి కర్ర అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్, దించండి. కాదు, అహరోను చేతి కర్ర అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అహరోను చేతి కర్ర అన్నోళ్ళు. అహరోను చేతి కర్రనా, మోషే చేతి కర్రనా? మళ్ళీ ఒకసారి చెప్పాలి. మోషే చేతి కర్ర అన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అది మోషే చేతి కర్ర అన్నోళ్ళు. మోషే చేతి కర్రనా? సరే, అట్లయితే నిర్గమాకాండం 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. కాబట్టి మోషే అహరోన్లు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. ఎవరి కర్ర అది? తన కర్రను పడవేయగానే అది సర్పమాయను. ఎవరేశారు అది? అహరోను. మరి ఇందాక మోషే అన్నారు మీరు. అది మోషే కర్రనా, అహరోను కర్రనా? అంటే అక్కడ అహరోను తన కర్రను పడవేయగానే అది పామాయను అని ఉంది. కాబట్టి అది అహరోను కర్ర అని కొంతమంది ఫిక్స్ అయ్యారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్పింది, దాని గురించినటువంటి పూర్తి అంశం ఏంటి అనేది పరిశీలించకపోతే తేడా పడే అవకాశం ఉంది. వాస్తవంగా అహరోను తన కర్రను పడవేయగాని రాయబడి ఉన్నప్పటికీ అది అహరోను కర్ర కాదు, అది మోషే కర్ర. ఎందుకో చెప్తా. 4వ అధ్యాయము, నిర్గమాకాండం 4వ అధ్యాయము 13వ వచనం చూడు. అక్కడ మోషే అన్నాడు, నేను నోటి మాంద్యము కలవాడను, నేను మాట నేర్పరిని కాదు, వెళ్ళి ఆయనతో ఆ ఫరోతో మాట్లాడమంటున్నావు, నా వల్ల కాదన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసింది నీకు బోధిస్తానో అని అతనితో చెప్పాడు. అందుకు అయ్యో ప్రభువా, 13వ వచనం నుంచి 4:13, నీవు పంపదలిచిన వాన్నే పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్యన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా ఉండును. నీవు అతనికి దేవుడవుగా ఉండువు. ఆ 17వ వచనం గుర్తుపెట్టుకోండి, అది ముఖ్యం. ఈ కర్రను, ఏ కర్రను?
మోషే చేతిలో ఉన్న కర్ర పామైందే, ఆ కర్రను గురించి మాట్లాడుతున్నాడు. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియ అనలా సూచక క్రియలు చెయ్యవలెను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ కర్రతో? మోషే చేతిలో ఉన్న కర్ర. అహరోన్ చేతిలో కర్ర లేదు. మోషే చేతిలో ఉన్న కర్ర పామైంది చూడండి. ఆ కర్ర గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలను చేయవలెనని చెప్పాను. ఏ సూచక్రియలు? ఐగుప్తు రాజైన ఫరో ముందు వాళ్ళు చేసిన సూచక్రియలు ఏ కర్రతో చేయాలని చెప్పాడు? మోషే కర్రతో చేయాలని చెప్పాడు. ఇక్కడ 2 కర్రలు లేవు, ఒకటే కర్ర. అయితే ఏం జరిగిందంటే, ఐగుప్తుకు పోయినప్పుడు మోషే నాయకుడుగా ఉన్నాడు, అహరోను పరిచారకుడుగా ఉన్నాడు. ఇక ఇప్పుడు తన కర్రను ఎవరికి అందించాడు? అహరోనుకి అందించాడు. నేను నీకు చెప్తాను, చెప్పినప్పుడు పడేయ్. అర్థమైందా? అంతేగాని అది అహరోను కర్ర కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మోషే గొర్రెలు కాస్తా ఉన్నాడు, మోషే చేతిలో కర్ర ఉండే ఛాన్స్ ఉంది. అహరోను ఐగుప్తు బానిసత్వంలో ఉన్నాడు కాబట్టి అక్కడ మట్టి పిసికి ఇటుకలు చేసే పనే కానీ గొర్రెలు కాసే పని లేదు అక్కడ. స్తోత్రం. కాబట్టి మోషే చేతిలో కర్ర ఉంది, ఆ కర్రతోనే ఈ క్రియలన్నీ చేయమని దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. గనుక ఒకవేళ మోషే తన కర్రను వాడకుండా అహరోను నువ్వు ఆ కర్ర తీసుకొచ్చి దాన్ని పాముగా పడేయమని చెప్పినట్లయితే ముందు దేవుడు ఆజ్ఞని మోషే మీరిన వాడవుతాడు. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక్రియలన్నీ నువ్వు చేయాలన్నప్పుడు అది దేవుని మాట, మళ్ళీ ఇంకొకటి తెచ్చుకోవడానికి లేదు. తర్వాత మీకు ఒక ధర్మ సందేహం రావచ్చు, అహరోనుకి కర్ర లేకపోవటం ఏమిటి? సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో అహరోను కర్ర చిగిర్చి బాదము పువ్వులు కాయలు గలదిగా ఉండదని ప్రత్యక్ష గుడారంలో మరి అక్కడ జరిగినటువంటి ఉదంతం సాక్ష్యం ఇస్తుంది కదా అని మీలో ఎవరికైనా అనిపించవచ్చు. అక్కడ చెప్పబడినటువంటి కర్రల్లో కూడా అది అహరోను కర్ర కాదు, అది లేవీ కర్ర. గోత్రం ఒక్కింటికి ఒక్కొక్క కర్ర చొప్పున. అంటే అక్కడ కొంతమంది ఏం చేశారంటే, అక్కడ సంఖ్యాకాండం 17వ అధ్యాయం మీరు చూస్తే అక్కడ ఈ మ్యాటర్ రాసి ఉంటుంది. అహరోను యాజకత్వాన్ని వాళ్ళు తిరస్కరిస్తారు. తిరస్కరించినప్పుడు సరే మీ 12 గోత్రాలకి ఒక గోత్రానికి ఒక కర్ర చొప్పున 12 గోత్రాలకి 12 కర్రలు తీసుకొని రండి అంటాడు. లేవి గోత్రానికి ప్రతినిధిగా అహరోను ఉంటాడు అన్నమాట. అది లేవి కర్ర, దాని మీద అహరోను పేరు రాయవలెను అంటాడు. చూడండి, లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలెను. ఎలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్ర ఉండవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ యాజకత్వాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడో నిరూపించడానికి 12 గోత్రాల నుంచి 12 కర్రలు తెప్పించాడు. అందులో లేవి కర్ర వచ్చింది, దాని మీద అహరోను పేరు రాశారు. అది తీసుకెళ్లి ప్రత్యక్ష గుడారంలో పెట్టారు. తర్వాత ఆ కర్ర చిగిర్చి బాదము కాయలు ఆకులు పువ్వులు గలదై వాళ్ళకి కనపడింది. మిగిలిన కర్రలన్నీ మామూలుగా ఉన్నాయి. అంటే నేను అహరోను యాజకత్వాన్ని సపోర్ట్ చేస్తున్నాను అనడానికి. అంతేగాని అహరోను కర్ర తీసుకెళ్ళి అహరోను సొంత కర్ర తీసుకెళ్ళి ఫరో ముందు వేస్తే అది పాము అయినట్టు కాదు. అహరోను ఫరో ముందు పడవేసింది మోషే చేతి కర్రయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? కొంతమంది అంటారు అది సినిమాలో అట్లా చూపించాడులే, సినిమా కాదు మనకి, అది చూడండి అహరోనికి ఇచ్చాడు. ఆ సన్నివేశం వాక్యానుసారమే. మోషే తన కర్రను అహరోనికి ఇచ్చాడు. అంతేకాదు, ఐగుప్తు నీళ్లను కొట్టినప్పుడు నీళ్లు రక్తమైన ఘట్టంలోను, అలాగే కప్పల్ని రప్పించినప్పుడు కర్ర వాడిన ప్రతి ఘట్టంలోనూ మోషే కర్రనే వాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు కర్రను వాడాడు? ఇప్పుడు ఇదేమన్నా మనకు అంతర్జాతీయ సమస్య అయ్యింది, దాని గురించి ఇంతసేపు మ్యాటర్ చెప్పావు అనుకోవద్దు. అంటే తెలుసుకొని ఉంటే మంచిది మీకు. కొంతమంది ఇలా మిమ్మల్ని ప్రశ్నించి ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది. అందుకని ఈ విషయంలో మీ క్లారిటీ ఇస్తున్నాను. అహరోను వాడిన కర్ర, ఐగుప్తు రాజైన ఫరో ముందు అహరోను వినియోగించిన కర్ర మోషే చేతి కర్ర. అయితే దీనికి స్పష్టంగా నేను రెఫరెన్స్లు చూపించాను. ఒకటి నిర్గమాకాండం 4:17
చాలా స్పష్టంగా ఉంది, ఆ కర్రతోనే చేయాలి అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఇకపోతే అహరోను తన కర్ర అని ఎందుకు వ్రాయించాడంటే అక్కడ 7:10లో, నిర్గమ 7:10లో అహరోను చేతిలో ఉన్న కర్ర మాత్రమే కాదు, ఐగుప్తు మంత్రగాళ్ళ దగ్గర కూడా కర్రలు ఉన్నాయి. అహరోను వేసిన తర్వాత వాళ్ళ కర్రలు కూడా వేశారు, అవి కూడా పామైనాయి. ఈ సంగతి జరిగిద్దని దేవుడు ముందే ఎరిగి ఉన్నందున, అలాగే మోషే ఇది ఎరిగి ఉన్నందున తన గ్రంథంలో రాసేటప్పుడు మోషే ఇట్లా రాశాడు అనమాట. ఏమని? అహరోను తన కర్రను వేశాడు అంటే ఏంటి? ఐగుప్తు మంత్రగాళ్ళు తర్వాత వాళ్ళ కర్రలు కూడా వేస్తారంటానికి సంకేతంగా ముందు అహరోను తన కర్ర వేశాడని సూచించాడు తప్ప అది తప్పు కాదు. ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. అయితే ఇప్పుడు ఎవరి కర్ర అని నిరూపించడానికి ఈ మ్యాటర్ చెప్పదలుచుకోలేదు, అంశం ఎత్తుకోలేదు. నేను ఎందుకు ఈ విషయాన్ని ఎత్తానంటే, తన ప్రజలను ఆదుకోవటానికి, తన ప్రజలను బంధ విముక్తుల్ని చేయడానికి, తన ప్రజలను సాతాను లాంటి ఫరో చెర నుండి విడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్న పాత్రలకు దేవుడు ఇచ్చినటువంటి ఆయుధాలు ఎంతో విలువైనవి, ఎంతో శ్రేష్టమైనవి, ఎంతో శక్తివంతమైనవి అని అనుకుంటారేమో. అది ఎంత మాత్రమూ కాదు. అది ఏంటంటే, వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళ చేతుల్లో ఆ ఉన్నదాన్నే వాడి దేవుడు గొప్ప విజయాలు సాధించేటట్టు చేశాడు. ఉన్నదాన్నే వాడాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుడు చిన్న చిన్న వాటిని, చాలా తేలికైన వాటిని, సహజమైన వాటిని వాడి తన బిడ్డలకు ఎలాంటి విజయాలు ఇచ్చాడో, తన బిడ్డల్ని ఎలా సేవ్ చేశాడో మనం తెలుసుకొని ఉండాలి. ఉదాహరణకి ఇక్కడ ఐగుప్తు రాజు అంటే అప్పట్లో అగ్రరాజ్యం ఈజిప్ట్. అన్ని దేశాలు దాదాపు వాళ్ళకి భయపడి లోబడుతున్న టైం అది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచానికే శాసించేటువంటి స్థితిలో ఆనాడు ఈజిప్ట్ రాజు, ఐగుప్తు రాజు ఉన్నాడు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని శాసించి ప్రజల్ని బయటికి తేవటం అనేది చిన్న విషయం కాదు. కానీ అక్కడికి వెళ్ళి ఐగుప్తు రాజుని ముప్పు తిప్పలు పెట్టడానికి దేవుడు వాడుకున్న ఆయుధం ఏంటో తెలుసా? జస్ట్ మోషే గొర్రెలు గాయటానికి, గొర్రెలను తోలకెళ్ళడానికి వాడుకున్నటువంటి ఒక చేతి కర్ర. అంటే వాస్తవానికి కర్రలో ఏమీ లేదు, ఉన్న శక్తి అంతా దేవుళ్ళో ఉంది. దేవుడు శక్తినిస్తే గొర్రెల్ని దోలే కర్ర కూడా రాజులను శాసించే రాజదండం అయిద్ది అంటానికి ఇది ఒక నిరూపణ. రాజులనే శాసించేటువంటి రారాజు దండం అది. అప్పటిదాకా అది గొర్రెల్ని దోలే కర్ర. కానీ ఆ తర్వాత దేవుడు దాని విషయంలో మాట్లాడిన తర్వాత ఇప్పుడు అదేంటో తెలుసా? భూరాజులను శాసించే రారాజు ఒకడు ఉన్నాడు. ఆయన రారాజు యొక్క రాజదండం అది. ప్రిలారా, మనం బలహీనులం కావచ్చు, మనం చేతగాని వాళ్ళం కావచ్చు, అసమర్థులం కావచ్చు, దద్దమ్మలం కావచ్చు, అదంతా దేవుడు దర్శించక మునుపు, దేవుడు మన విషయంలో జోక్యం చేసుకోనక మునుపు, దేవుడు మన విషయంలో జోక్యం చేసుకుంటే పనికిరాని పాత్రలే అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోతాయనడానికి ఇది ఒక నిరూపణ. కొంతమందిని గురించి మాట్లాడతారు, దద్దమ్మ ఎందుకు, ఎట్లా బతుకుతున్నావు నువ్వు, నీకేమీ తెలియదు, ఏమీ అర్థమై సావదు, నువ్వు తెలివి లేదు, నీకు జ్ఞానం లేదు, నువ్వు ఇట్లా అని కొంతమంది పాపం మాటలు పడతా ఉంటారు. వాళ్ళ విషయంలో ఫ్యామిలీకి అదే ఫీలింగ్ ఉంటుంది, వీడు చేతగానోడు ఏమి చేతగానిదని. పాపం వాళ్ళ విషయంలో వాళ్ళకు కూడా అంతే ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు అంటుంది తప్పేం కాదు, నిజమేగా, మనంత దద్దమ్మ లేరుగా, మనకు నాకేం చేత కాదుగా, నాకేం తెలియదుగా, నేను అన్నీ తెలిసిన జ్ఞానవంతురాలిని కాదు అని తమ దీనత్వాన్ని, తమ దీన స్థితిని, తెలివి తక్కువ తనాన్ని చూసుకొని కొంతమంది తమను తామే నిందించుకుంటూ ఉంటారు. ఇదంతా దేవుణ్ణి నువ్వు చేరక ముందు తమ్ముడు, దేవుణ్ణి నువ్వు చేరక ముందు చెల్లి, నీ అయోగ్యతలు, నీ అనర్హతలను గురించి నువ్వు మాట్లాడుకొని కుంచుకుపోయే ఘట్టం దేవుడు నిన్ను సమీపించక మునుపు, దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకున్న తర్వాత ఇంటికి, సమాజానికి నీకు నువ్వే పనికిరాని నువ్వే దేవుని చేతిలో, రారాజు చేతిలోని రాజదండంగా మారిపోగలవు. అలా దేవుడు చెయ్యగలడు. ప్రాంతాలను, సమాజాలను ప్రభావితం చేసే వ్యక్తిగా,
సమాజాన్ని ఉద్ధరించగలిగే వ్యక్తిగా, ఓన్లీ ఒక ఫ్యామిలీ కాదు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటం కాదు, లేదా నీ కుటుంబాన్ని ఉద్ధరించడం కాదు, సమాజాన్ని ఉద్ధరించగలిగే విధంగా నా దేవుడు నిన్ను మార్చగలడు. సమాజాన్ని ఆదరించడానికి కావలసిన సహాయాన్ని నా దేవుడు నీకు అందించగలడు. నీకు నువ్వు అనుకోవచ్చు నేను వేస్ట్ గాడినని, నీ ఫ్యామిలీ కూడా నిన్ను అంటుండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, ఏయ్ అది నన్ను చేరక మునుపు నువ్వు, నా చేతిలో నీకు నువ్వు వచ్చిన తర్వాత నీ పరిస్థితి అలా ఉండదు. నీకు నువ్వు, అలాగే నీ ఫ్యామిలీకి మాత్రమే కాదు, సమాజానికి నిన్ను ఒక దీవెనకరమైన పాత్రగా నేను చేస్తాననేది దేవుడి వాక్కు. అలా అయ్యారు చాలామంది దేవుని పిల్లలు అలా అయ్యారు. భౌతికంగా సమాజానికి మేలు చేసేవాళ్ళు అయ్యారు, ఆత్మీయంగా కూడా సమాజానికి మేలు చేసేవాళ్ళు అయ్యారు. మీకు తెలుసా, థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనుగొన్నవాడు. అతనికి ఏ సమస్య ఉందో తెలుసా? ఏ బలహీనత ఉందో తెలుసా? చెవుడు వినపడదు. అతనికి చెప్పలేక విసుగు పుట్టి ఈ పిచ్చోడికి, ఈ చెవిటోడికి మేము చెప్పలేమని ఇంటికి పంపించారు రాసి. తల్లి చూసి ఏడ్చుకుంది అది ఆ పేపర్ చూసి, నువ్వే చెప్పుకో వీడికి చదువు మా వల్ల కావట్లేదని. దగ్గరకు తీసుకొని బిడ్డను ఏడ్చుకొని తల్లే చెప్పటం మొదలుపెట్టింది. అడిగాడు, ఏం పేపర్ రాసి ఇచ్చారు మమ్మీ అని. తల్లి చెప్పుకుంది, నువ్వు పెద్ద మేధావు అంట, నీకు చెప్పే సామర్థ్యం వాళ్ళకి లేదంట అని చెప్పారు. అరే నువ్వు ఏం చేద్దావురా, బలహీనుడివిరా, తెలివి తక్కువడివిరా, నీకు చెవిటితో పాటు అమాయకత్వం ఉందిరా నీ దగ్గర, నువ్వు ఆశోదోడిరా, ఎట్లా ఏం చెప్పలా, నువ్వు పెద్ద మేధావు అంటాయా, నీకు చెప్పే సామర్థ్యం వాళ్ళకి లేదంట, అందుకే నన్నే చెప్పమని పంపించారు. ఓ నేను మేధావిని మా అమ్మ చెప్పింది. ఆమె తల్లి, ఆయన కొడుకు. చివరికి ఏం జరిగిందో తెలుసా? స్కూల్లో చదువు చెప్పడానికి టీచర్స్ ఇష్టపడని వాడే ప్రపంచం మొత్తాన్ని వెలిగించే బల్బును కనుగొన్నాడండి. ప్రార్థించింది తన తల్లి, నా కుమారుడు అసమర్థుడు, చేతగానివాడని స్కూల్ నుంచి కూడా వెనక్కి పంపించారు. ప్రభా నువ్వు తలుచుకుంటే ఈ బలహీనుడిని, ఈ అసమర్థుడినే ప్రపంచాన్ని వెలిగించేవాడిగా చెయ్యగలవు నాయనా అని మరి ఎన్ని మొర్రలు పెట్టుకుందో, ఎన్ని కన్నీళ్లు గార్చిందో. ఈరోజు ఆ కుమారుడు గొప్ప ప్రయోజకుడై ఎంతమంది ఎవడో స్విచ్ చేసినా లైట్ వెలుగుతుందంటే అది ఎవరి త్యాగం, ఎవరి కృషి, ఎవరి పరిశోధన ఫలమో తెలుసా? సమాజాన్ని వెలిగించినటువంటి ఆ వెలుగు థామస్ ఆల్వా ఎడిసన్ ద్వారా దేవుడు లోకానికి అందించాడు. అతడు ఒక క్రైస్తవుడు, దేవుని బిడ్డ. ఈరోజు క్రైస్తవులు కనిపెట్టింది అన్ని వాడుకుంటారు, కానీ క్రైస్తవుడు ఆరాధించే దేవుడు మాత్రం వద్దు. ఎట్లండి? ఏం తెలివిది? అన్యాయపు తెలివి. క్రైస్తవుడు కనిపెట్టింది అన్ని వాడుకుంటారు ఆనందంగా. ఆఖరికి క్రైస్తవుడు కనిపెట్టిన మైకులో నుంచి మాట్లాడతాడు క్రైస్తవుడు ఆరాధించే దేవుడి గురించి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను చేతగాని వాడిని, చేతగాని దాన్ని, బలహీనురాల్ని, నా ఫ్యామిలీని నేను డీల్ చేసుకోలేకపోతున్నాను, నా పరిస్థితులను డీల్ చేసుకోలేకపోతున్నాను, నేను బ్రతకలేకపోతున్నానని చాలామంది తమను గూర్చి, తమ గతిని, స్థితిని గూర్చి అల్లాడిపోతా ఉన్న వాళ్ళకి నేను ప్రేమతో చెప్తున్నాను దేవుని వాక్కుగా. ఓకే, దేవుణ్ణి చేరనంత వరకు నీ పరిస్థితి అదే. కానీ ఈరోజు నువ్వు దేవుణ్ణి కలుసుకున్నావు, ఆ అసాధారణ శక్తి నీలోనికి ప్రవహిస్తుంది. అప్పుడు ఇక నువ్వు ఒక సాధారణమైన వ్యక్తివి కాదు, సమాజంలో చాలా మంది చేయలేని పనులు భవిష్యత్తులో నువ్వు చేయబోతున్నావు. ఆమేనా? సమాజంలో చాలా మందికి వల్ల కానిది నువ్వు చేయబోతున్నావు. ఒక తాగుబోతుని మార్చమనండి ఎవరినైనా. ఒక త్రాగుబోతుని వాడు త్రాగుడు బంధకాల్లోంచి బయటికి తీసుకొని రమ్మనండి. కానీ రేపు భవిష్యత్తులో నా తండ్రి నిన్ను బలపరిస్తే నువ్వు వందలాది మంది త్రాగుబోతుల్ని రక్షించబోతున్నావు. చెడిపోయిన జీవితాల్లో ఉన్న వాళ్ళని దేవుని వైపు తిప్పి అనేక మంది జీవితాలను కట్టబోతున్నావు, కాపాడబోతున్నావు. నా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు ఆ విషయంలో అనేది నువ్వు గుర్తుపట్టాలి. దేవుడి దగ్గరికి రాకముందు నీకు ఆ పదం ఉంటే ఇబ్బంది లేదు, కానీ దేవుడి దగ్గరికి వచ్చినాక ఇప్పుడు ఆ కర్ర కాస్త ఏమైంది? ఐగుప్తు రాజ దండము ప్రపంచాన్ని శాసిస్తే వాణ్ణి శాసించే దండం అయిపోయింది. అది
వాడి చేతిలో ఒక దండం ఉంటుంది, ఆ దండంతో అన్ని ఆజ్ఞలు చేస్తాడు. మోషే చేతి కర్రను తీసుకెళ్ళి వాడిని శాసిస్తున్నాడు. నా దేవుడు నిన్ను అలా వాడుకోగలడు అనేది ఒక పాఠం. అక్కడ దేవుడు నిన్ను నన్ను వాడుకోవడానికి మన దగ్గర ఉన్న ఏవేవో వెతకడు. మనం కలిగి ఉన్న కొద్ది వాటినే దేవుడు వాడుకుంటాడు అంటానికి మొదటి నిరూపణ మోషే చేతి కర్ర. రెండవ నిరూపణ 6 మూరల జానడు, ఇంచుమించు 10 లేక 11 అడుగుల పొడవు ఉన్నటువంటి గొల్యాతును కోల్చడానికి కత్తులు, ఈటెలు, బాణాలు, వెల్లంబులు, బరిసెలు దేవుడు వాడుకోలా. ఆఖరికి దావీదుకి కవచాలు తొడిగి ఆయుధాలు ఇవ్వాలని సౌలు ట్రై చేశాడు. అయితే దావీదు వాటిని విసర్జించాడు. ఇవన్నీ నాకొద్దు సార్, నా దగ్గర ఉన్నదేదో ఉంది, నా దగ్గర ఉన్నదాంతోనే నేను వెళ్తాను. ఎందుకంటే యుద్ధం చేసేది నేను కాదు, నా దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేస్తాడు, నా దేవుడు వాడిని కూలుస్తాడు. నా దగ్గర ఉన్నదాంతో నేను వెళ్తాను, దాంతోనే నాకు జయం వచ్చిద్దని నేను నమ్ముతున్నానని సిద్ధపరచుకున్నాడు. ఆల్రెడీ తన దగ్గర ఏముంటుందండి రెగ్యులర్గా? దేవునికి స్తోత్రం కలుగును గాక. తన దగ్గర ఏముంటుంది? మొన్న చెప్పాను, యుద్ధ రంగంలో 3 కొడుకులు ఉన్నారు. యెషయి 3 కొడుకులు, ఇంటికాడ 4 కొడుకులు ఉన్నారు. వాళ్ళల్లో 3 ఇంటి దగ్గర ఉండొచ్చు. ఒకడు గొర్రెలు కాసే దావీదు, గొర్రెలకు పోయి ఉంటాడు. కానీ యెషయికి బుద్ధి పుట్టి దావీదునే పంపించాడు, మిగిలిన 3 కొడుకుల్ని పంపించలా. ఎందుకంటే 3 దగ్గర ఆయుధాలు ఉండవు. ఏ ఆయుధాలు ఉంటే కత్తులు, కర్రలు, ఈటెలు, బరిసెలు, బాణాలు, వెల్లములు ఉంటాయి. కానీ గొల్యాతును కోల్చడానికి అవసరమైన ఆయుధాలు మాత్రం వాళ్ళ దగ్గర ఉండవు. కానీ ఇప్పుడు గొల్యాతును కోల్చాలంటే కత్తి పనికి రాదు, ఈట పనికి రాదు, బాణం పనికి రాదు. ఈ ఆయుధాల్లో ఏ ఆయుధం తీసుకొని వాడి మీదకి పోయినా వాడు అందుబాటులో ఉన్న డాలును లాక్కుంటాడు. ఆ డాలును అడ్డం పెట్టాడంటే ఇక ఏది విసిరినా వాడికి తగలవు. వాడు డాలుని పట్టుకోకుండా తన్నులు తినాలి. ఇప్పుడు కామెడీ ఏంటంటే వాడి చేతిలో ఈట ఉంది, డాలు వాడి చేతిలో పట్టుకోవాలి. ఒక చేతితో ఈట, ఒక చేతితో డాలు పట్టుకోవాలి. కానీ వాడేం చేశాడో తెలుసా? డాలు మోయటానికి పక్కన ఒకరిని పెట్టుకున్నాడు. వాడిని ఎత్తిన పెట్టుకొని మోస్తున్నాడు డాల్ని. అవసరం వచ్చినప్పుడు ఇటు తీసుకుంటాడు అన్నమాట అడ్డం పెట్టుకోవడానికి. అందుకని వాడికి డాలు మోసేవాడు ఒకడు. అయితే ఏం జరిగింది తెలుసా? వాడి మీదికి ఎవరు యుద్ధానికి వెళ్ళినా ఈట తీసుకొని వెళ్ళారనుకో, వాడు ఏం తీసుకుంటాడు? ఇప్పుడు డాలు తీసుకొని అడ్డం పెట్టుకుంటాడు. వాడు డాలుని ముట్టకూడదు. కత్తి తీసుకొని పోయినా వాడు డాలు తీసుకుంటాడు, బాణం తీసుకొని పోయినా వాడు డాలు తీసుకుంటాడు. ఏ ఆయుధం వాడికి కనపడ్డా ఖచ్చితంగా వాడు డాల్ని ఉపయోగిస్తాడు. కానీ దావీదు ఏం తీసుకొని పోయాడు? మంచం మీద ఎక్కి, లేదా చెట్టు మీద ఎక్కి, లేదా గుట్ట మీద కూర్చొని చుట్టూ మేస్తున్న గొర్రెలు ప్రొటెక్షన్ చేసుకుంటూ, ఆ జంతువులు ఏమన్నా వస్తే ఈ ఒడిశాల్లో రాయేసి వాటిని కొడతాడు అన్నమాట, పారిపోతాయి. జంతువుల్ని తోలే ఒడిశాల చిక్కం, అందులో రాళ్ళు వేసుకునే చిక్కం. అసలు ఏం తీసుకొని వస్తున్నాడో, ఎలా దాడి చేస్తాడో అర్థం కావట్లా. జస్ట్ ఒక చేతికర్ర, ఒడిశాల, చిక్కం అంతే ఉన్నాయి. ఇప్పుడు గొల్యాతుకి ఏమైనా డౌట్ వచ్చిద్దా? వాడు అడుగుతాడు కూడా, చేతి కర్ర తీసుకొని వస్తున్నావు, నేనేమన్నా కుక్కనా? కర్ర తీసుకొని కొడితే కుక్క పరిగెత్తారే, నేను సూర్యునిరా, కర్ర తీసుకొని వస్తున్నా అంటే వాడికి ఏం కనపడింది? ఒడిశాల కనపడలా, చేతి కర్ర. వాడు అనుకున్నాడు, వీడు పిల్లోడు చేతి కర్ర తీసుకొని వస్తున్నాడు, వీడికి ఎవడికి మైండ్ పోయినట్టుంది, నా మీదకి వస్తున్నాడు అని వాడు నవ్వుకుంటా చూసుకుంటున్నాడు. నాకు తెలిసి వాడు డాల్ తీసుకోలా, శుభ్రంగా ఆ ఏట్లోకి దిగాడు. ఏట్లోకి దిగి నున్నని రాళ్ళు ఒక 5 రాళ్ళు ఏరుకొని చిక్కంలో పోసుకున్నాడు. ఒక రాయి తీసి ఒడిసెల్లో పెట్టి గిరగిరా తిప్పుతున్నాడు. ఇది ఏం చేస్తున్నాడు వాడికి అర్థం కావట్లా. ఈ కొడితే ఆమెతో కరెక్ట్గా నుదుటన్న దోచాను అని రాసుంది. పైనుంచి కిందికి కవచాలు వేసుకున్నవాడు తల దగ్గర కొంచెం గ్యాప్ పెట్టుకున్నాడు సావటానికి. కరెక్ట్గా అది నుదుటన్న దోచాను, వాడు బోర్ల పడాను అని రాసుంది. అంటే ఇలాంటి దాంతో అటాక్ జరిగిద్దని వాడు ఊహించలా.
దేవునికి స్తోత్రం. అర్థమైపోయిందిలే, నేను చెబితేనే సగం అర్థమైపోయింది వాళ్ళకి, బొమ్మ చూపించాల్సిన అవసరంలా. అటు బోర్ల పడ్డాడు. వాడి ధైర్యం ఏంటంటే, నా మీదకి వచ్చే వీడి దగ్గర ఈటె కానీ, బరిసె కానీ, బాణం కానీ, ఖడ్గం కానీ లేవు కనుక నాకు భయం లేదనుకున్నాడు. అంతకంటే ప్రమాదకరమైందిగా ఆ చిన్న ఒడిసెల మారిద్దని వాడికి తెలియదు. నేను చెబుతున్నా, పెద్ద పెద్ద మొనగాళ్ళు, మోతవర్లు అనుకున్న వాళ్ళని పక్కకు పెట్టి చిన్న ఒడిసెల లాంటి నిన్ను వాడుకొని గొప్ప గొప్ప గొల్యాతుల్ని కోల్చగలడు నా దేవుడు. గొప్ప గొప్ప కార్యాలు సాధించగలడు నా దేవుడు. బలం ఆయనది. ఇక్కడ నీ సరుకు సామర్థ్యాలతో నిమిత్తం లేదు. నీ దగ్గర ఉన్నదే చాలు, నువ్వు కలిగి ఉన్నదే చాలు. ఒక వ్యక్తికి సువార్త చెప్పాలి. కొంతమంది అనుకుంటారు, ఫలానా అక్కలాగా నాకు మాట్లాడటం చేత కాదుగా, ఫలానా అన్నలాగా నాకు మాట్లాడటం చేత కాదు. కానీ కొంతమంది తమ్ముళ్ళు, కొంతమంది చెల్లెళ్ళు అనుకుంటారు. దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసా? వాళ్ళంత పాండిత్యం నీకు లేకపోయినా నీకున్న 4 ముక్కలు ఏదో చెప్పవమ్మా, అయ్యే వాళ్ళు పనిచేసేటట్టు నేను చేస్తానంటాడు. నీకు తెలిసిన 4 ముక్కలు నువ్వెందుకు నమ్ముకున్నావు? అవతల వ్యక్తికి చెప్పు. నీకు తెలిసిన 4 ముక్కలే అవతల వ్యక్తికి అందించు. యేసులో నువ్వు ఎంత ఆనందిస్తున్నావో నీ ఆనందకరమైన జీవితం ఆ వ్యక్తికి ఒకరు చూపు. పెద్ద నీకు సబ్జెక్టు తెలిసి నీ పాండిత్య ప్రదర్శనలు ఏమీ అవసరంలే. నేను చెబుతున్నాను కదా, బైబిల్ స్కాలర్సు, పండితులు, పెద్ద పాండిత్యం కలిగిన వాళ్ళు, మొనగాళ్ళు, అబ్బో అట్లా ఇట్లా అనుకున్న వాళ్ళు అందరూ అక్కడ కూర్చున్నారు మూలన. వాళ్ళని వీళ్ళని ఎగతాళి చేసుకుంటా, విమర్శించుకుంటా, అయ్యా నాకంత చదువు లేదు, నాకు తెలిసిన 4 మాటలే చెబుతాను అనుకున్న వాళ్ళ ద్వారా లక్షల మందిని ప్రభావితం చేశాడు దేవుడు. తమకున్న జ్ఞానాన్ని బట్టి వెర్రవీగిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టాడు. అయ్యా నాకేం తెలుసు ప్రభా, నేను ఎంతటి వాడిని, ఎంతటి దాన్ని నాయనా. అయ్యా ప్రభా, నీ కృపే, నీ బలమే, నీ దయ నాయనా. నాకు తెలిసిన 4 ముక్కలే చెబుతా ప్రభా, ఈ వాళ్ళలో కార్యం జరిగేటట్టు చేయి తండ్రి అనుకొని తమకు తెలిసిన ఆ 4 ముక్కలు మాట్లాడితే ఆ 4 ముక్కలు 40 ఆత్మల్ని సంపాదించిన చరిత్ర బోళ్ళంతమంది జీవితాల్లో ఉంది. నేను పెద్ద పండితుడిని, బైబిల్ స్కాలర్ని అని చెప్పుకున్న 40 మందిని రక్షించలా. పొట్టగోస్తే అక్షరం మొక్క రానా సంపాదించిన 40 ఆత్మల్ని. మరి ఇంకెందుకు నీ పాండిత్యం? అంటే నువ్వు ఏదో పాండిత్యం సంపాదిస్తే తప్పని నేను అనట్లా. దాన్ని బట్టి విర్రవేగ నిమిత్తం లేదు. మన దగ్గర కలిగి ఉన్న దాన్ని, అది కొంచెమైనా గొప్పైనా, ఆ కొంచాన్నే దేవుడు వాడుకొని నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా గొప్ప కార్యాలు సాధించగలుగుతాడు. గొలియాతుల్ని కోల్చగలుగుతాడు. సాతాను సామ్రాజ్యాన్ని నాశనం చేయగలుగుతాడు. అయితే దేవుడు అంటున్నాడు, నీ దగ్గర ఏముంది? మోషే నీ దగ్గర ఏముంది? చేతి కర్ర ఉందా? గొర్రెలు దోలే కర్ర. సరే పో, అదే చాలుపు. మరి కర్ర ఏమిటాయా? కర్ర చండాలంగా చీప్గా. ఈటి తెచ్చుకోపో, బడిది తెచ్చుకోపో, కాస్త బాణాలు వేయటం ప్రాక్టీస్ చేయిపో అని చెప్పాడా? అదే చాలే పో అన్నాడు. నీ దగ్గర ఏముందయా? ప్రభా, కత్తులు పట్టడం నాకు తెలియదు, బాణాలు పట్టడం నాకు తెలియదు, ఈట్లు పట్టడం నాకు తెలియదు, ఒడిశాలు మాత్రం తెలుసు. వాళ్ళు దాంతోనే పో. అదే కావాలి ఇప్పుడు అక్కడ. దాంతోనే నీకు విజయం వచ్చింది. పో, నీ దగ్గర ఉన్నదే, నువ్వు కలిగి ఉన్నదే, దాంతోనే. అదే చెబుతున్నాను, నీకు పాండిత్యాలు అవసరంలా. నీకు తెలిసినంత వరకు, దేవుడు నీకు అర్థమైనంత వరకు ఇతరులకు పరిచయం చేయి. వాళ్ళల్లో ఆ వాక్యం పనిచేసేటట్టు ప్రార్థన చేయి. తప్పకుండా ఆత్మల్ని దేవుడు కదిలిస్తాడు. ఆత్మలను కదిలిస్తాడు. ఒక చిన్న పాప ఒక నాస్తికుణ్ణి ప్రభావితం చేసిందనేది ఒక సాక్ష్యం విన్నాను నేను. సండే స్కూల్కి పోయే పాప, ఆమె పండితురాలా. వాళ్ళ ఇంటి పక్కన నాస్తికత్వానికి చెందినవాడు ఒకడు ఉన్నాడు. నాస్తికుల్లోనే టాప్ వాడు ఆ ప్రాంతంలో. అలాంటోడు నాస్తికుడైనా వానికి ప్రేమ ఉంటుంది, మనసు ఉంటుంది, చిన్నపిల్లలంటే ఇష్టం ఉంటుంది కదా. ఆ రోజు ఈ చిన్న పాప సండే రోజు ప్రేయర్కి వెళ్ళి వచ్చిన తర్వాత మధ్యాహ్నం వేళ ఆయన ఇంటికి వెళ్ళిపోయింది. పక్కిల్లే ఒక్కడే ఉన్నాడు. పాపను దగ్గర తీసుకున్నాడు. ఏ తల్లి దాదా అని దగ్గర తీసుకున్నాడు. చిన్న పాప.
ఏంటి పొద్దున్న రాలేదు, ఎటు పోయావు ఈరోజు అంటే, ఈరోజు తెలియదా నీకు చర్చి ఉంటుందిగా, ఈరోజు చర్చికి వెళ్ళా. చర్చికి వెళ్ళావా, సరే నాకెందుకులే చర్చి గొడవ అన్నాడు. ఎందుకంటే దేవుడు వ్యవహారం ఒప్పుకోడు కదా నాస్తికుడు అంటే. ఈరోజు నేను సండే స్కూల్కి వెళ్ళాను. వెళ్ళావా, సరేలే అన్నాడు. ఏదో పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే వింటారు కదా. మళ్ళీ అన్నది, ఈరోజు సండే స్కూల్ ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? నమ్మి బాప్తిస్మం పొందు వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని రాయబడి ఉందని చెప్పారు. ఈ నమ్మకాలు గిమ్మకాలు తీసేయి, ఇవన్నీ మూఢనమ్మకాలు, నేను ఒప్పుకోను, నేను ఇవన్నీ నమ్మను అన్నాడు. వెంటనే ఆయన ఒళ్ళో కూర్చొని పైకి చూసి, నమ్మవా, అట్లయితే నీకే శిక్ష, నమ్మని వానికి శిక్ష విధింపబడిందని చెప్పింది నీ గురించి అంకులో అంది. నోర్మై పిచ్చిదానా, శిక్ష లేదు, నీ పొందలేదు, చిన్నదాన్ని నీ మైండ్ ఎట చెడగొట్టారే వాళ్ళు అన్నాడు. అని ఇవన్నీ పిచ్చి మాటలు నమ్మను నేను అన్నాడు. మళ్ళీ పోయి, నమ్మవా, అట్లయితే నీకే శిక్ష అంది. మళ్ళీ శిక్ష అంటావు, నోర్మై, ఏడు మొహం పెట్టింది. ఇట్లాంటి పనికి మాలిన మాటలు నేర్పుతా ఉన్నారు, ఇవన్నీ నమ్మకూడదు. మళ్ళీ, నమ్మవా, అట్లయితే నీకే శిక్ష. ఒళ్ళో నుంచి తీసే అవతల నెట్టాడు. పనికి మాలిన నిన్ను జడగొట్టారు, నమ్మపోతే శిక్ష అంట, నమ్మపోతే శిక్ష అన్నాడు. గేట్ దగ్గర పోయి కూడా వెనక్కి తిరిగి, అంకులో నమ్మవా, అంకులో నమ్మవా, నమ్మను బా అన్నాడు. గేటు అవతలికి పోయి అంటుంది, నమ్మని వానికి శిక్ష అంట అంకులో, నమ్మని వానికి శిక్ష విధింపబడిందంట అంకులు అనుకుంటా పోయింది. నీకు తెలుసు వానికి ఆ రాత్రి నిద్ర పట్ల. ఎన్ని పనులు కల్పించుకున్నా సరే ఆ పాప మాటలు గుర్తొస్తున్నాయి. పదే పదే అంది కదా, నమ్మని వానికి శిక్ష విధింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. నిద్ర పట్టల. మధ్యరాత్రికి లేచి పడక మీద నుంచి లేచి, ఎందుకంటే ఆ పిల్ల మాట అతని చెవుల్లో పదే 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 మారుమోగేటట్టు చేశాడు దేవుడు. ఇక ఆ రాత్రి లేచి ఫోన్ తీసుకొని, ఏరియా సేవకులు ఉంటారు కదా, ఒక సేవకుడి నంబర్కి ఫోన్ చేసి పిలిపించుకున్నాడట ఇంటికి. ఈ మధ్యరాత్రి రమ్మంటున్నాడు ఏంటి నాస్తికుడు అని ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ జాములు లేచి ఫోన్ చేసి, నా మనసు ఏం బాగలేదు సార్, అర్జెంటుగా రండి, కొంచెం నేను మీతో మాట్లాడాలి అంటే వెళ్ళాడు సేవకుడు. వెళ్ళి ఆ రాత్రి వివరంగా అడిగాడు, అసలు ఏంటి అనే విషయాలు అడిగి తెలుసుకొని ఆ రాత్రి అతడు మారు మనసు పొందాడు. ఇప్పుడు అతన్ని ప్రభావితం చేసింది ఎంత వయసు పాప? ఆమె పండితురాలా? ఆ చిన్నదానికి సండే స్కూల్లో విన్న ఆ 2 ముక్కలు వాని మీద వదిలితే దేవుని వాక్కు బయలు వెళ్ళను, కార్యము చేయక తిరిగొచ్చునా? చెప్పండి. ఆ 2 ముక్కలే దేవుని మాట వెళ్ళిపోయింది దాని హృదయంలోకి. ఇలా ఎంత మంది మారారో, ఎన్ని జీవితాలు మార్చబడ్డాయో. దక్షిణ కొరియా దేశంలో గొప్ప పరిచర్య జరిగించిన ప్రభువునందు నిద్రించాడు. 80 ఏళ్ళు దాటిన వయసులో పాల్యాంగి చో అనే దైవజనుని క్రీస్తు కొరకు సంపాదించింది ఒక 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పాప అని నేను చదివాను. 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పాప. 2 ఊపిరితిత్తులు చెడిపోయి కుళ్ళిపోయి నోటి వెంట ముక్కుల వెంట రక్తం పడుతూ డాక్టర్లు టెస్ట్ చేసి ఇది క్షయ జబ్బు, క్షయ అంటే క్షయమైపోవటమే, ఇంకా బతకరని. అప్పటి రోజుల్లో దానికి మందు లేదు. మీ వాడికి క్షయ జబ్బు వచ్చింది, 19 ఏళ్ల ప్రాయానికి వచ్చింది, అయ్యో పాపం చిన్న వయసు, చనిపోతాడు, అతనికి సమీపంగా మీరు ఉండొద్దు, అతని ప్రత్యేకమైన గదిలో ఉంచండి, అతని తినే ఆహార పదార్థాలు, ఆ పళ్ళెము ఆ గ్లాస్ అవి వేరుగా పెట్టండి, అతను తినేదానిలో మీరు తినొద్దు, అతను తాగేదానిలో మీరు తాగొద్దు, ఎందుకంటే ఆ బ్యాక్టీరియా మీకు కూడా వచ్చే అవకాశం ఉంది, మీ ప్రాణాలకు ముప్పు వచ్చే అవకాశం ఉంది అని చెబితే పాపం అతను ఒక గదిలో వేశారు. వాళ్ళు బౌద్ధ మతాన్ని ఫాలో అవుతారు. ఒక గదిలో వేసేసారు, కంచము ఆ చెంబు సపరేట్ చేసి పెట్టేశారు. రోజులు లెక్కేసుకోండి, చచ్చిపోతాడని చెప్పారు. రోజు రోజుకి 2 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 రోజుకి 2
ముక్కుల వెంట నోటి వెంట రక్తం వస్తూ ఉంది. దగ్గితే రక్తం. తనకి నిరీక్షణ లేదు, బతుకుతానన్న ఆశ లేదు. ఆఖరికి జబ్బు వల్ల తన కుటుంబానికి కూడా దూరం అయిపోయినందున తను ఎంతో కుమిలి కుమిలి ఏడుస్తూ ఉన్నాడు. అలాంటి స్థితిలో చావు కోసం ఎదురు చూస్తున్న దినాల్లో సమీపంలో ఉన్న ఒక పాప ప్రేరేపించబడింది దేవుని చేత. 12 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పాప. మీకు కావాలంటే దొరుకుతుంది, ఆయన సాక్ష్యం బుక్ తీసుకొని చదవండి. పాల్ యాంగిచో అనే దైవజనుడు దాదాపు ఎంతమందిని ప్రభావితం చేశాడో తెలుసా? ఆ ప్రాంతంలో ఇంచుమించు 10 లక్షల మంది ప్రజల్ని ప్రభావితం చేసినట్టు అతని సాక్ష్యంలో నేను చదివాను. ఆయన పరిచర్య చేసి ఇంచుమించు 10 లక్షల కంటే ఎక్కువ మందిని ప్రభావితం చేశాడు క్రీస్తు కొరకు. 10 లక్షల మందిని ప్రభావితం చేసిన వాడిని ప్రభావితం చేసిన ఎవరో తెలుసా? 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఒక చిన్న పాప. అంటే మీకు ఆశ్చర్యం కలగట్లేదా? ఏ పాండిత్యం కావాలి? దేవుడు నీకేం అర్థమయ్యాడు? యేసయ్య నీకెంత అర్థమయ్యాడు? ఆయన నీ ఎడల ఎట్టి కార్యాలు చేశాడు? ఆయన వ్యక్తిత్వం ఏంటి? ఆయన ప్రేమ ఏంటి? ఆయన త్యాగం ఏంటి? నీకు అర్థమైన సంగతులు 4 ముక్కలు నీకు ఉన్నదే చాలు. నీ దగ్గర ఏదో పాండిత్యం ఉండమని కావాలని దేవుడు కోరట్లేదు. నీకు తెలిసినంత వరకు, నీకు తెలిసినంత వరకు. సేవకుల ట్రైనింగ్లో కూడా మొత్తం వేదాంతం అంతా చెప్పడానికి ఇష్టపడను. అవసరమైనవి కొన్ని బోధించి వదిలేస్తాను. తర్వాత ఇక సబ్జెక్టులోకి వాళ్ళే వెళ్తారు. దేవుని వాక్యం ధ్యానించే కొద్దీ తెలుసుకుంటారు. డౌట్ వస్తే అడుగుతారు, చెప్తా. ముందు మెయిన్ బేసిక్ పాయింట్స్ కొన్ని ఏవైతే మూలాలు ఉన్నాయో, ఏవో ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నిటిని కూడా అందించి వదులుతా లైన్లోకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అచ్చంగా పాండిత్యాలు నేర్చుకుంటా కూర్చుంటే బతుకంతా నేర్చుకొని సరిపోయింది. అందుకే ముందు కాస్త కూస్త అవగాహన కల్పించి పో, లైన్లోకి వెళ్ళిపో. కనీసం బైబుల్ 4 సార్లు చదివారా లేదా చూస్తా. తర్వాత అవగాహన కల్పిస్తా. మెయిన్ విషయాలన్నింటిలో అవగాహన కల్పించి వదులుతా. చెప్పండి. మన ద్వారా సమాజాలను ప్రభావితం చేసే వ్యక్తుల్ని ప్రభావితం చేసేటట్టు చేస్తాడు దేవుడు. మరి నన్ను రక్షణలోకి నడిపించినామో ఒక అక్షర జ్ఞానం లేని స్త్రీ సంతకం పెట్టమ్మా అంటే ఎలుముద్రాయ అంటది. మరి నాకు ప్రభువుని పరిచయం చేసినామే. ప్రభు నాకు దర్శనంలో తను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు నేను వెళ్ళి చెప్పిన మొదటి వ్యక్తి ఆమె. అమ్మ తర్వాత నేను చెప్పిన ఆమెకి. చర్చికి నేను ఎవరితో కలిసి వెళ్ళాను? ఆ తల్లితో కలిసి వెళ్ళాను నేను చర్చికి. నా తల్లి కంటే కొంచెం తక్కువ వయసు ఉంటుంది, చదువు లేదు. కానీ మొదటి మూల పాఠాల్లో నాకు అవగాహన కల్పించింది ఒక అక్షర జ్ఞానం లేని స్త్రీ అని మీకు తెలుసా? అలాంటి వాళ్ళనే దేవుడు వాడుకున్నప్పుడు కనీసం కాస్త కూస్త అవగాహన కలిగిన నిన్ను మరి నిశ్చయంగా వాడుకుంటాడు కదా. కానీ గుండెల్లో భారం ఉండాలి. సాటి వ్యక్తికి నేను యేసును పరిచయం చేయాలన్నా ఆ భారం నీ గుండెల్లో ఉంటే దాన్ని వాడుకుంటాడు దేవుడు. మోషే గుండెల్లో భారం ఉంది. దేవుడు మోషే చేతిలో ఉన్న దానికే శక్తినిచ్చిపో అన్నాడు. ఆ చేతి కర్రే నీళ్లని 2 సముద్రాన్ని 2 పాయలుగా చేయడానికి వాడబడింది. ఆ చేతి కర్రే ఆ 2 పాయలుగా విభజించబడి ఉన్నటువంటి ఆ నీళ్లు 2 తిరిగి కలుసుకునేటట్టు చేయబడ్డానికి ఉపయోగపడింది. ఆ చేతి కర్రే బండను కొట్టినప్పుడు నీళ్లు ధారలుగా నదులుగా ప్రవహించడం జరిగింది. ఆ చేతి కర్రే ఐగుప్తు రాజైన ఫరో గుండెల్ని గడగడ వణికించింది. నీ దగ్గర ఉన్నదే ఒకటే చూస్తాడు దేవుడు. నీ దగ్గర ఎంత సరుకు ఉంది, ఎన్ని సామాన్లు ఉన్నాయి కాదు, ఎంత భారం ఉందో అది ముందు చూస్తాడు దేవుడు. నీ గుండెల్లో నిజంగా భారం ఉంటే, నీ గుండెల్లో నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకైన భారం ఉంటే అది కావాలి దేవుడికి. తన ప్రజలని కాపాడుకోవాలన్న భారం మోషేకుంది. ఉందని ఎలా చెప్పగలనో తెలుసా? 40 ఏళ్ళు గొర్రెలు కాశాడు, కానీ 40 ఏళ్ళు మామ మందనే కాశాడు. కానీ తన కోసం ఒక మందను సంపాదించుకోవాలా మోషే. ఎందుకో తెలుసా? ఏ నాటికైనా దేవుడి దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చింది, నేను వెళ్ళి నా ప్రజల్ని బయటికి తీసుకొని రావాలి. నా ఊపిరి ఉన్నంత వరకు నిరీక్షిస్తాను, నా ప్రాణం ఉన్నంత వరకు నిరీక్షిస్తాను. ఏ నాటికైనా దేవుడు నన్ను పిలుస్తాడు, నా ప్రజల్ని బంధ విముక్తుల్ని చేయాలి. నా కోసం నేను ఇక్కడ మిద్యాన్లో మందల్ని సంపాదించుకుంటే ఎట్లా? అవసరం లేదని మరి ఎన్ని తిట్లు తిన్నాడో, ఎన్ని గద్దింపులు ఎదుర్కొన్నాడో, భార్య చేత ఎంత తృణీకారం పొందాడో. తన కోసం ఒక ఆస్తిని కూడా మిద్యాన్లో సమకూర్చుకోవాలా మోషే. ఎందుకో తెలుసా?
తన గుండెల్లో భారం. నా ప్రజలు అక్కడ బానిస బతుకులు బతుకుతుంటే, నా ప్రజలు ఆంతున్న కొరడా దెబ్బలు తింటుంటే, నా ప్రజలు నా ఎముకనంటిన వారు, నా రక్త సంబంధికులు ఆంతున్న అల్లాడిపోతుంటే, నేను ఇక్కడ నా కోసం ఆస్తులు అంతస్తులు సమకూర్చుకొని, మందలు సమకూర్చుకొని భోగలాలంలో మునిగేదనా నేను? నో. నా ప్రజలు విడుదల పొందినప్పుడు, నా ప్రజలు స్వాస్థ్యాన్ని పొందినప్పుడు నా స్వాస్థ్యం గురించి ఆలోచిస్తాను. నా ప్రజలు అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే నాకు మందలేంటని 40 ఏళ్ళు తన మామ మంద అయిన ఇత్రో మందనే మేపాడు. అదే నిర్గమకాండం 3లో రాయబడి ఉంది. మోషే తన మామ అయిన ఇత్రో మందను మేపుతూ అరణ్యముకు ఆవలకు తోలుకొని పోయాడు. అక్కడ దేవుని పర్వతమైన హోరేబులో మండుచున్న పొదలో దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. అంటే తన కోసం ఒక మందను సమకూర్చుకోవాలా. ఎందుకు? తన గుండెల్లో భారం. తన ప్రజలు బాగున్నప్పుడు నేను బాగుందాం, తన ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఎట్లా సుఖపడదాం? నేను ఎట్లా సుఖపడేది? ఏం మనసు అండి అది? ఎంత భారం! ఈ ఒక్క చోటే కాదు, మోషే గుండెల్లో భారం ఉంది అంటానికి మరో నిరూపణ ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత మోషే కొండ మీదకి ఎక్కుతాడు 40 రోజులు దేవుని ఆజ్ఞలు తీసుకోవటానికి, పలకలు తీసుకోవటానికి. ఆయన కొండ దిగేటప్పటికి వీళ్ళు బొమ్మను చేసుకొని, ఈ బొమ్మ యెహోవా అని ఎగురుతుంటారు దూడం చేసుకొని. ఆ ఘట్టం మీరు నిర్గమకాండం 32 ఇంటికి పోయినా చూసుకోవచ్చు, రాయబడి ఉంటుంది. అక్కడ మోషే ఏమడుగుతాడో తెలుసా దేవుణ్ణి? వాళ్ళ పాపం పరిహరించితివా, లేకపోతే నా పేరు నీ గ్రంథమందు కొట్టివేసి వాళ్ళని వదిలేయమంటాడు. అంటే ఏంటో తెలుసా? వాళ్ళందరికీ ప్రతిగా నన్ను ఒక్కడిని నరకానికి పంపించి వాళ్ళని బ్రతకనివ్వవా అని అడుగుతాడు. ఆ ప్రజల కోసం ఎంత భారం ఉందో ఇక్కడ అర్థమైందా మీకు? ఆ ప్రజల కోసం ఎంత భారం ఉందో మీకు అర్థమైందా? ఆ గుండెల్లో అంత భారాన్ని, ఒక బడబాగిని, ఒక పెద్ద అగ్నిని లోపల పెట్టుకొని గొర్రెలు తోలుకుంటా తిరిగాడు 40 సంవత్సరాలు. ఆ భారం అంతా గుండెల్లో. అయ్యో నా ప్రజలు, అయ్యో నా ప్రజలు, అయ్యో నా జనులు, నా ప్రజలు నశించిపోతున్నారు, నా ప్రజలు బానిస బ్రతుకుతున్నారు, నా ప్రజలు బంధకాల్లో ఉన్నారు, నా ప్రజలు అలమటిస్తున్నారు, నా ప్రజల్ని ఎవరు విడిపిస్తారు దేవా? ఎప్పుడు సమయం? అందుకే వెతుక్కొని వచ్చాడు. వాస్తవంగా ఇశ్రాయేలు జనం మొత్తం ఉంది ఎక్కడ? ఐగుప్తులో. కానీ ఐగుప్తులో కాదు ఎతికింది దేవుడు, మిద్యాన్లో వెతికాడు. ఎందుకు తెలుసా? వాళ్ళందరినీ బయటికి తేవాలనే ఒరిజినల్ భారం 100% కలిగి ఉన్నాడు. ఎక్కడున్నాడు? మిద్యాన్లో మందను మేపుతున్నాడు. భారాన్ని చూస్తాడు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. నీ గుండెల్లో సాటి ఆత్మల కొరకైన భారం ఉంటే ఇక నీకున్నది ఏదైనా సరే దాన్ని వాడుకొని దేవుడు ఆ ఆత్మల్ని రక్షించడానికి తన పని తాను జరిగిస్తాడు. ఇది సాక్ష్యం. 40 రోజులు వాడు దేవుణ్ణి తిడతంటే, 40 రోజులు వాడికి ఇష్టం వచ్చిన పాటు పడుతుంటే, దేవుని సైన్యాన్ని వాడు అవమానపరుస్తుంటే, తిరస్కరిస్తుంటే, 40 రోజులు వాడి తిట్లు, వాడి దోషంలో వింటున్నారు కానీ ఒక్కడు కూడా ఎదురుపోలా. అన్నల్ని పలకరిద్దామని వచ్చాడు. ఆ తిట్లు వినపడ్డాయి. కడుపు మండిపోయింది, గుండెల్లో భారం వచ్చేసింది. రే ఏంటి ఇంత మాటలు మాట్లాడుతున్నాడు? ఏంది వీళ్ళలో ఒకడన్న వాడి మీదకి పోవటం లేదేంది? ఎవడు పోతాడు? అడిగితే 40 రోజుల నుంచి వాడు అంతే తిడుతున్నాడు. 40 రోజుల నుంచా? భారము కలిగిన దావీదు, అమ్మ నా దేవుని నామం దూషించబడుతుంది, నా దేవుని సైన్యం తిరస్కరించబడుతుంది. ఇది వింటానే బతికుంటాం ఎందుకు? అదేదో వాని మీద పోరాడి, అరే పరాక్రమం గలవాడు ఒకడైనా ఉన్నాడ్రా యుద్ధానికి వచ్చాడని నేను ఓడిపోయి చచ్చిపోయినా పర్వాలా, ఇది వినే కంటే ఆ యుద్ధ రంగంలో వాడితో తలపడి చస్తేనే పోయింది. నా వల్ల కాదు. భారం. అయ్యో నా దేవుని సైన్యం తిరస్కరించబడుతుంది, నా దేవుని పని తృణీకరించబడుతుంది, నా దేవుని నామం దూషించబడుతుంది. గుండెల్లో ఆవేదన వచ్చేసింది, బరువెక్కిపోయింది గుండె. అడగడానికి అడిగాడు, వీడిని చంపితే రాజు ఏమి ఇస్తాడు అంటే ఏదో ఇచ్చేదానికి ఆశపడిపోయినట్టుగా అట్లా బిల్డప్ ఇచ్చాడే కానీ వాస్తవానికి ఆయన ఇచ్చే ఏదో పొందుకుందామని ఆశ కోసం కాదు. దేవుని నామం దూషించబడుతుంది, దేవుని సైన్యం తిరస్కరించబడుతుందని గుండెల్లో భారం కలిగిన వాడే రోషానికి వెళ్ళి చావుకు తెగబడ్డాడు. దేవా
ఇది చూస్తా నేను ఎలా ఊరుకోవాలి దేవా? ఇంత యుద్ధ సామర్థ్యం కలిగిన వాళ్ళు, ఇంత పనోళ్ళు, ఇంత సీనియర్స్, మునగాళ్ళు, ఇంత పనోళ్ళు, ఏమండి ఇంగ్లీష్ లిటరేచర్లు, మనగాళ్ళు ఉండి కూడా దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తున్నటువంటి ఉన్మాదుల్ని, దుర్బోధకుల్ని ఎదిరించలేకపోతున్నారు. అయ్యో దేవా, ఏంటి పరిస్థితి? గుండెల్లో భారం ఉంది దావీదుకి. దేవుడు ఎవరి గుండెల్లో తన పట్ల, తన ప్రజల పట్ల భారం ఉందో దేవుడికి తెలుసు. అందుకే ఆ సైన్యంలో ఉన్నవాడిని ఎవరిని రేపలా దేవుడు. ఎక్కడో గొర్రెల కాసే ప్రదేశంలో ఉన్నోడిని పని మీద తెచ్చినట్టు తెచ్చి కరెక్ట్గా గొల్యాతు మాట్లాడే మాటలు దావీదు చెవిని పడేటట్టు చేశాడు. భారం ఉన్నోడు ఎట్టా ఆగుతాడండి? భారం ఉన్నోడు ఆగుతాడా? వాని వల్ల గాల. పోయాడు యుద్ధ రంగంలోకి. దేవా నా వల్ల కాదు అన్నాడు. ఓకే వెళ్తావా? వెళ్తాను దేవా. ఏముంది నీ దగ్గర? ఇదిగో ఈ ఒడిశాలు ఉంది, చాలుపో, చాలుపో, దాంతోనే వాడిని కూల్చేస్తా పో, ఇది ఇలా చేయి అని ఆ ఉన్నదాన్ని ఎలా వాడాలో ఐడియా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అయిపోయాయి, శత్రువు కూలిపోయి. దానికోసం అబ్బాయి నువ్వు భారం ఉండగానే సరికాదు, నీకు అయ్యి కావాలన్నాడా? ఆ భారాన్ని చూశాడు, తనకున్న కొంచెంలో నుంచే వాడుకోవటం మొదలుపెట్టాడు దేవుడు. అయిపోయింది, శత్రువుని కూల్చేశాడు. అంతమంది వల్ల కాని పని ఈ పిల్లవాడి వల్ల అయ్యేటట్టు చేశాడు దేవుడు. ఇక్కడ భారం ముఖ్యం తమ్ముడో, చెల్లి. ఇక్కడ నీ వయసుతో కూడా నిమిత్తం లేదు సుమా. నీ సామర్థ్యాలు, నీ పాండిత్యాలు, నీ గుండెల్లో భారం ఉంటే, ఆత్మల కొరకైన రంది ఉంటే, నీకున్నదాన్నే దేవుడు వాడి గొప్ప కార్యాలు సాధిస్తాడు. కొంతమందికి భారం ఉంటుంది, కొంతమందికి భారం ఉండదు. కొంతమందికి చక్కగా మాట్లాడగలరు, పాడగలరు, ఎదుటి వాళ్ళకి వివరించి చెప్పగలరు, కానీ 4 ఆత్మలు రక్షిద్దామన్న భారం ఉండదు. కొంతమంది మాట్లాడలేరు, పాడలేరు, చక్కగా వివరించి చెప్పలేరు, కానీ వాళ్ళ గుండెల్లో భారం ఉంటుంది. దేవుడు ఎవరిని వాడుకుంటాడు? ఈ పండితులను వాడుకుంటాడా? భారం ఉన్న వాళ్ళని. అర్థమైందా? 2, అసమర్థుడు అన్న నీ చేతనే, పనికి రావు అన్న నీ చేతనే, రాజులను శాసించే దండం కలిగిన ఫరోని కూడా శాసించే దండముగా దేవుడు నిన్ను మార్చగలడు అనేది ఒకటి. 2వది, గుండెల్లో భారం ఉంటే నీకున్న ఆ కొంచెములో నుండే అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను చెయ్యగలడు అనేది 2. 3, ఒక్క రోజుకి పట్టెడు పిండి, కొంచెము నూనె, కానీ దైవజనుడికి పెట్టాలన్న ఆశ ఉంది, కానీ నా దగ్గర లేదే. అమ్మా నీళ్ళు అవుతున్నాయి, దప్పిక అవుతుంది అంటే, తెస్తానయ్యా దైవజనుడు, నీళ్లు తెస్తానని వెళ్ళింది పాపం. ఆ చేత్తోనే ఒక చిన్న అప్పం చేసుకుంటా, అమ్మ ఆకలిగా ఉంది అన్నాడు. దైవజనుడా నీకు ఆహారం పెట్టాలని నాకుండదా? తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె. నేను నా కుమారుడు చావక మునుపు వాటిని వండుకుందామని పుల్లల కోసం వచ్చాను. నీళ్ళైతే అందుబాటులో ఉన్నాయి, కానీ ఆహారం నాకు నా బిడ్డకే సరిపోయిన ఆహారం. అందులోనే ఒక చిన్న అప్పం చేసుకుంటా. మనసులో సిద్ధపడిపోయింది, సరి చేసేదేమో. కానీ దేవుణ్ణి, దైవజనుల్ని ప్రేమించే ఆ తల్లికి దేవుడు ఏమైనా తక్కువ చేశాడా? దేవుడి సేవకుల్ని ప్రేమించే ఆ తల్లికి దేవుడు తక్కువ చేయలే. తనకే ఫుడ్డుకు లేని ఆమె ఇంటి నుండి కరువు కాలం తీరేంత వరకు దైవజనుడిని సమృద్ధిగా పోషించేటట్టు చేశాడు ఆమె ద్వారా దేవుడు. కాదంటారా? ఆమె గుండెల్లో ఉంది. దేవుని పట్ల ప్రేమ ఉంది, దైవ సేవకుల పట్ల ప్రేమ ఉంది, కానీ తన ఇంట ఏమీ లేదు, తనకే లేదు.
కానీ తన ఆశను చూశాడు దేవుడు. మళ్ళీ చాలామంది విధవరాండ్రు ఉన్నారు ఆ ప్రాంతంలో. ఇశ్రాయిల్లో కూడా చాలామంది ఎవరి దగ్గర పంపిలా. దేవుణ్ణి, దేవుని సేవకులను ప్రేమించి గౌరవించేటువంటి ఈమె దగ్గరికి పంపించాడు. దేవుడు ఆమెకు తక్కువ చేశాడా? ఒక పూట చిన్న అప్పం చేసి పెట్టడానికి గతి లేని ఆమె చేత కరువు కాలం తీరేంత వరకు దైవజనుడికి రోజు రొట్టెలు పెట్టేటట్టు చేశాడు దేవుడా. మనసుంటే, ఆ మమత ఉంటే ఏదో ఒక దారి దేవుడు చూపిస్తాడు. గుండెల్లో ఉండాలి అది. దేవుని పట్ల, దైవ సేవకుల పట్ల ఖచ్చితంగా దయ చూపుతాడు దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు. మీ దగ్గర ఏమైనా కలదా ఈ ప్రజలకు పెట్టడానికి? నాకు తెలిసి మిగిలిన ప్రజల్లో చాలామంది దగ్గర కొద్దో గొప్ప ఉండొచ్చు, కానీ ఎవరు ముందుకు రాలా. ఎవరు వచ్చారో తెలుసా? ఒక చిన్న బాబు వచ్చాడు. చిన్న బాబు, నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అన్నాడు. వెంటనే యేసుప్రభు ఏమన్నాడు? 5 రొట్టెలు 2 చేపలా? ఆడంటే పిల్లోడు తెచ్చాడు అనుకో ఆంధ్రేయ, నీకాడు మైండ్ పని చేయట్లే. 5 రొట్టెలు 2 చేపలు, ఇక్కడే 5,000 మంది పురుషులు, 5,000 మంది ఉన్నారే, స్త్రీలు ఇంకా మించి ఉన్నారే, పిల్లలు ఉన్నారే, మొత్తం 10-12 మంది కనపడుతుంటే 5 రొట్టెలు 2 చేపలా? ఆడంటే పిల్లోడు, ఆడికి మైండ్ లేదు. నువ్వు ఎట్ట తెచ్చావు అన్నాడా? నీ దగ్గర ఏమైనా కలదా అని అడిగితే, ఇదిగో నా దగ్గర ఇది ఉంది అని విశ్వాసంతో వచ్చిన వాడు బాలుడు అండ్ చిన్న ఆహార వస్తువులు తెచ్చాడు, కొద్దివి చాలు. నీ దగ్గర ఉందా అంటే, ఇదిగో ఉందని తీసుకొచ్చావు చూడు, చాలు దా అని దాన్ని ఆశీర్వదించి విరిచి, ఇక ఆయన గంపలకి అవి ఇచ్చి పంపిస్తూ ఉంటే అందరినీ పంక్తులు పడ కూర్చోబెట్టడాన్ని వరుసగా కూర్చోబెట్టి, యేసయ్య ఏది చేసిన ఒక క్రమం ఉంటుంది. పిచ్చి పిచ్చిగా చేయడు. మనోళ్ళు కానీ హెలికాప్టర్లు పులిహార పొట్లాలు వేసినట్టు చేయడు. దేవునికి స్తోత్రం. ఓ పద్ధతి, ఓ విధానం. చక్కగా పంక్తులు పడ కూర్చోబెట్టి వరుసగా అందరికి వడ్డించుకుంటూ వెళ్తే 5 రొట్టెలు 2 చేపలేనా? ఇంకెవరన్నా ఇంకా 10 రొట్టెలు తెచ్చి ఇచ్చారా? బాయ్ చెప్పండి. ఉత్పత్తి అయినదంతా అందులోంచే ఉత్పత్తి అయిందా? ఇంకెక్కడి నుంచి అన్నా ఇంకో కొంతమంది 4 బస్తాల రొట్టెలు ఏమన్నా తెచ్చారా? పెద్దగా చెప్పండి. అంటే ఇప్పుడు ఇన్ని వేల మందికి కడుపులు నింపింది 5 రొట్టెలు 2 చేపలే, అందులోంచి ఉత్పత్తి అయినాయి. నీ దగ్గర ఉన్నది 5 రొట్టెలు 2 చేపలు అంతే అయి ఉండొచ్చు. అదే ఎంతమంది ఆత్మీయ ఆకలైనా భౌతిక ఆకలైనా తీర్చడానికి సరిపోయేటట్టు నా దేవుడు చెయ్యగలడో. అయితే నీ భారం, ఆ పిల్లాడి గుండెల్లో భారం ఏంటో తెలుసా? ఆడి కడుపు నింపుకుందాం అన్న భారం కాదు. ఆడ ఆహారాన్ని కూడా యేసయ్యకి ఇచ్చేది 10 మందికి అందేటట్టు చేయాలనే భారం వాడిది. అందుకే వాడు ముందుకు వచ్చాడు. నేను దేవుని ముందుకు వచ్చి దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు నేను అదే ఫిక్స్ అవుతాను. నేను బాగా పాండిత్యం సంపాదించి మంచి పండితున్నయి, పెద్ద మొనగాడినయి, పెద్ద తోపునయి, ఏదో సాధించాలని రాలా. ఒక పక్క దేవుని వాక్యం చదువుకుంటా దేవుడు అవగాహన కల్పించినవన్నీ బిడ్డలకు నేర్పుకుంటా ఇప్పటికీ నేర్చుకుంటానే ఉన్నాను బిడ్డలకి. దేవుడు అందిస్తానే ఉన్నాడు. జీవజల ప్రవాహంలాగా దేవుడు తన వాక్కును పంపిస్తానే ఉన్నాడు. ఒకేసారి బస్తాలు దాచిపెట్లా. ఒక పక్క నుంచి దేవుడు ఇచ్చింది పంచుకుంటా వస్తుంటే మళ్ళా దేవుడు సమకూరుస్తా ఉన్నాడు. ఏందనుకున్నా యేసయ్య అంటే? ఆ 5 రొట్టెలు 2 చేపలే, ఆ ఉన్న కొంచెంలో నుంచే వచ్చే అంతమందికి 10-12 మంది ఉండరు. స్త్రీలును పిల్లలను గాక పురుషులు 5,000 మంది. అంటే స్త్రీలు పిల్లలు కూడా మొత్తాన్ని కలిపితే 10-12 మంది. ఇన్ని వేల మందికి
ఆడ 5 రొట్టెలు 2 చేపల నుంచే వచ్చింది ఉత్పత్తి. నీ దగ్గర ఉన్న సామర్థ్యం కొంచెమై ఉండొచ్చు, నీ కలిగి ఉంది కొంచెమై ఉండొచ్చు. ఆ కొంచాన్ని నువ్వు ఇతరుల కోసం దాతృత్వంతో, త్యాగబుద్ధితో, భారంతో పంచడానికి ఇష్టపడినప్పుడు, ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు, సహాయపడటానికి ఇష్టపడినప్పుడు తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదం అందులో నుంచి వస్తానే ఉంటది. ఖాళీ అన్న మాట ఉండదు. దేవుని బిడ్డ భారం నా కడుపు నింపుకోవటం కాదు, నలుగురి కడుపులు నింపాలి. నేను ఒక్కడిని బతికి బాగుపడటం కాదు, నలుగురిని బతికించాలి, నలుగురిని బాగు చేయాలి. నా కుటుంబం ఒకటి బాగుంటే కాదు, నా కుటుంబంలాగా 4 కుటుంబాలు పచ్చగా ఉండాలి. ఈరోజు విజయవాడలో ఉన్నోళ్ళే సగం మంది క్షేమంగా ఉన్నవాళ్ళు తమ ఆహారాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి పెడితే ఎంత బాగుండండి. పెడుతున్నారు, కొంతమేర పెడుతున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చైతన్యం పొంది, మాకు ఉంది కదా ఆహారం, ఈ ఆహారంలో కొంత తీసుకెళ్ళి సాటి వాళ్ళకి పెడతాం. ఎంత దీనంగా తీసుకుంటారో చూడండి. వాళ్ళని చూస్తుంటే నేను ఏడ్చుకున్నానండి. నేను హెచ్చులకు చెప్పట్లేదు, నా గుండె బరువెక్కిపోయింది. అయా ఏదన్నా మైనపోతే ఏదన్నా అయా క్యాండిల్ దొరికితే ఇవ్వండి, ఆ క్యాండిల్ వేయండి, ఒక అగిపెట్టి ఇవ్వండి, అయ్యా లైట్ లేదయ్యా, దీపం లేదయ్యా, పిల్లల్ని పెట్టుకొని పసిబిడ్డలు చీకట్లో ఉంటున్నావయ్యా అని అంటున్నా. మనకున్న దానిలోనే ఈ ఒక్క వైపరీత్యంలో హెల్ప్ చేయటమే కాదు, ఇరుగు పొరుగులకి ఎప్పుడు సాయం చేసే మనసు అనేది ఎంత మంచి మనసు అండి. తమకున్న దానిలోనే నలుగురికి చేయి చాపి పెట్టి నలుగురిని తృప్తిపరచగలిగే జీవితం. తనకున్నంతలోనే నలుగురికి ఆత్మీయ ఆహారం పెట్టచ్చు, భౌతిక ఆహారం పెట్టచ్చు. దేవుడు కొదువు చేయలేదండి. దాచిపెట్టుకొని మూసిపెట్టుకుంటే నా బతుకు అక్కడే ఉండేదేమో. 2 కేజీల ఆహారం ఉండటం దగ్గర నుంచి మొదలు పెట్టాం. మాకే లేదప్పుడు. మా అమ్మకి చెప్పాను నేను, అమ్మ వేరే ఊరు నుంచి వచ్చినట్టున్నారు, ఓ 10 మంది దాకుంటారమ్మా, అంత అన్నం వండి పెడితే బాగుండేమో అంటే ఆ ఉన్నదానిలోనే 2 కేజీల ఆహారం వండారు. మొదటిసారి వండిన ఆహారం 2 కేజీలు. ఇప్పుడు ఈరోజు వారానికి వచ్చి 50-60, నెలకు వచ్చి 50-60 క్వింటాలు వండుతూ ఉన్నారు. 2 కేజీలు ఎక్కడ, 50-60 క్వింటాలు ఎక్కడ? మళ్ళా ప్రజలకు పంచంగా, ఇచ్చేవాళ్ళకి దేవుడు హెల్ప్ చేసేవాళ్ళకి చేయంగా, అచ్చంగా వండి పెట్టేయి. అన్యాయస్తుడు ఆయన. దాచిపెట్టుకొని మూసిపెట్టుకుంటే అది అక్కడే ఉంటుంది, అంతే ఉంటుంది. ధారాళముతో, దాతృత్వంతో దేవుని ప్రేమించి, ప్రజల్ని ప్రేమించి, కుటుంబానికి కూడా అదే నేర్పుకోవాలి. రేయ్, పిల్లలకు కూడా అదే నేర్పాలి. మనం తిని మనం బతికింది బతుకు కాదురా. మనకున్నా లేకపోయినా ఉన్నదానిలో నలుగురికి సాయం చేసే బుద్ధి చూసావా, అది గొప్ప మనసురా, అది దేవుడు దీవించే మనసురా. రేయ్ అమ్మాయి, కూతురా, అరే కొడుకా, ఈ బుద్ధి మంచిదిరా, గుర్తుపెట్టుకోండి అని తల్లిదండ్రులారా నేర్పుకోండి పిల్లలకి. మనకున్న దానిలో చూసుకొని, దానిలో మురుసుకొని, దాచిపెట్టుకొని, కొప్పేసుకొని బతకడం కాదు. అది దరిద్ర బతుకది. ఆ దరిద్ర బతుకు ఆశీర్వాదం లేని బతుకది. ఆశీర్వాదకరమైన బతుకేంటో తెలుసా? మన కడుపులు నింపుకోవడమే కాదు, 10 మంది కడుపులు నింపాలి అనే మనస్సు ఆశీర్వాదకరమైన మనస్సు. సంతానాన్ని కూడా నేర్పుకోండి ఈ మనస్సుని. దేవుడు అన్యాయస్తుడు కాడే. 10 మందికి ఇచ్చే నీ చెయ్యి ఇవ్వలేని స్థితిలోకి ఆగిపోయింది అనుకో, పరీక్షించాడు అనుకో, ఒకరోజు నువ్వు పట్టజాలనంతగా నీ చేతులు నింపుతాడు ఆయన. నువ్వు పట్టజాలనంతగా నీ చేతులు నింపుతాడు. ఇది నిండి పొర్లిపోయేటట్టు నింపుతాడు ఆయన. దేవుని ముందు కూర్చొనేడు, లేకపోతే కూర్చొనేడు, నా ప్రభువా నేను తిని 10 మందికి పెట్టేదాన్ని, 10 మందికి పెట్టేవాడిని. ఏంది ప్రభా నాకే లేకుండా ఆగిపోయింది ఏంది తండ్రి? నా కోసం కాదు, 10 మంది కోసం నాకు ఆహారం ఇవ్వు. నేను తిని సంతోషం ఎత్తుకునేదానికంటే 10 మందికి పెట్టడంలో నా సంతోషం ఉంది ప్రభా. అది నా చేతుల ద్వారా జరగకపోతే నాకు చిరాగ్గా ఉంది ప్రభా. నాకు తెలియదు ప్రభా, 10 మందికి సాయం చేసేటట్టు నా చేతులు నింపమన్ను ఏడు దేవుని ముందు కూర్చొని. నా దేవుడు ఖచ్చితంగా ఆయన పిడికిళ్ళు విప్పి నీ చేతులు పొర్లిపోయేటట్లు నింపుతాడు ఆయన.
ఆ గుండె పుట్టాలి మనకు, అలాంటి మనసు పుట్టాలి. అది లైఫ్. నీకున్నంతలోనే. నేను ఎక్కడో అప్పులు తెచ్చి ఎక్కడో ఇంకొక దగ్గర తీసుకొచ్చి చేయమని చెప్పట్లా. ఇప్పుడు మన కలిగి ఉన్న దానిలో తీసుకెళ్తాం. ఎవరో ఇస్తారు, ఎవరో చేస్తారు, ఎవరో దయ చూపుతారు, ఎవరో ధర్మం చేస్తారని నేను చేయట్లే ఈ పనులన్నీ. నా చేతికి దేవుడు ఇచ్చినట్టు అవుతున్న ఖర్చు పెడతా ఉన్నాను, వాడుతూ ఉన్నాను. అయిపోయిందిరా అనుకుంటే మళ్ళీ దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు, వస్తూ ఉంది. నేను ఎవరి దగ్గరికి పోవాలా, ఎవరిని చేతులు చాపి దేహాన్ని అడగలా, ఎవరి దగ్గర నేను ముష్టెత్తలా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతాను. సంఘం బాధ్యత కనుక సంఘం అవసరాలకు సంఘానికి చెప్తానంతే. దేవునికి స్తోత్రం. దేవుడు తక్కువ చేయకుండా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉన్నంతలో ఎదుటి వాళ్ళకి సహాయం చేయడానికి దేవుడు కృప చూపుతానే ఉన్నాడు. అనేక మందిని దేవుడు కదిలిస్తానే ఉన్నాడు. ఉన్నదానిలోనే బ్యాలెన్స్ చేసి, ఓవర్ యాక్షన్ చేయకుండా, అధికమైన ఖర్చులు పెట్టకుండా, హడావుళ్ళు చేయకుండా, అన్ని ఉన్నదానిలో సింపుల్గా చేసి, కొంత మిగిలిచ్చి కొంత ప్రజలకు పెట్టి చేస్తా ఉన్నా. ఉన్నదానిలోనే దీవిస్తాడు దేవుడు. దేవుని పిల్లలంగా మన సైకాలజీ మాత్రం ఇలానే ఉండాలి. దాచిపెట్టుకొని మూసిపెట్టుకొని వాళ్ళు చేస్తే చచ్చారు, మనం చేస్తాం, లేకపోతే మనం దాచిపెట్టుకుందాం మూసిపెట్టు అనేటట్టు ఉండకూడదు. పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తిగా, ఒక దేవుని సంబంధిగా, ఒక దేవుని ఆత్మ కలిగినటువంటి బిడ్డగా, ఒక దేవుని ఆత్మ కలిగిన స్త్రీగా, దేవుని ఆత్మ కలిగిన పురుషుడిగా మన మనసు ధారాళమైన మనసు, దాతృత్వంతో నిండిన మనసు, దయగల మనసై ఉండాలి. అది నా యేసయ్య మనసు. హల్లెలూయా. దేవుడు కృప చూపుతాడు. ఈరోజు మనకున్న దానిలో మనం హెల్ప్ చేద్దాం, మనకున్న దానిలో మనం సాయం చేద్దాం, మనకున్న దానిలో మన ప్రజలకి తోడ్పాటు అందిద్దాం. ప్రార్థన కూడా చేయాలి. అయ్యా నాకు ప్రకటించడం రాదయ్యా, ప్రార్థించు. ప్రార్థించడానికి ఏం పాండిత్యాలు అవసరం లేదుగా. నీకు మాటలు కూడా రాకపోతే కూర్చొని ఏడు ప్రజల కోసం. దేవుని పాదాలు పట్టుకొని ఏడవు. అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో తెలియదా ఆయనకి? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో తెలియదా? నీ పిల్లలు ఏడిస్తే ఎందుకు ఏడుస్తున్నారో తెలియదా? వాడికి పుస్తకాలు కావాలో, స్కూల్ ఫీజు కావాలో, వాడికి పెన్ను కావాలో, వాడికి జామెంట్రీ బాక్స్ కావాలో, లేకపోతే ఇంకొకటి కావాలో, దేనికోసం ఏది అడిగి నిన్ను ఏడుస్తున్నాడో తెలియదా? కొంతమంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు ఒక పక్కన కూర్చొని. తల్లులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. నేను వెళ్ళాను అనుకో, ఆడు ఏడుస్తా కనపడతాడు. నాకు వెళ్ళి చూసి ఇంకొంచెం పెద్దగా ఏడుస్తాడు. ఏమ్మా ఎందుకు వాడు ఏడుస్తున్నాడు ఏందమ్మా అంటే, వాడు అంతేలేనయ్యా, నువ్వు కూర్చో. ఎందుకు ఏడుస్తున్నాడు? వాడు ఏడుతాడు అంతేలే. వాడు అంటే నాకు తెలుసు వాడు ఎందుకు ఏడుతున్నాడో. నీ బిడ్డ ఏడిస్తే ఆ ఏడుపు ఎందుకో తల్లి నీకు తెలియదా? తండ్రి నీకు తెలియదా? అట్లాగా మనం దేవుని ముందు కూర్చొని, నాకు మాటలు కూడా రావట్లేదు దేవా, నశించిపోతున్న ఆత్మలు నశించిపోతున్నారు ప్రభువా, అయ్యో ప్రజలు ఇలా అయిపోతున్నారు ప్రభువా అని దేవుని పాదాల దగ్గర కూర్చొని నువ్వు ఏడుస్తా కూర్చున్నప్పుడు అంతకు మించిన గొప్ప ప్రార్థన ఇంకొకటి లేదు. నీకోసం నువ్వు, నా కోసం నేను ఏడవటం కాదు. నీకోసం నువ్వు, నా కోసం నేను, మన బాధల కోసం మనం ఏడవటం కాదు. అది అల్లాడిపోతున్న ఆత్మల కోసం, ఆక్రందిస్తున్న ఆత్మల కోసం, అగ్నిగుండానికి పరిగెత్తుతున్న ఆత్మల కోసం. ఈరోజు పట్టెడు అన్నం కోసం అంత పోరాటం జరుగుతుందంటే, రేపు అగ్ని ఆరని పురుగు చావని అగ్నిగుండంలో పడితే వాళ్ళ గతి ఏమిటి? ధనవంతుడు లేదు, భేదవాడు లేదు, మీ కళ్ళ ముందు కనపడుతుంది కదా. పట్టెడు అన్నం కోసం, ఆ బురదలో పడ్డ అన్నం కోసం ఎంత కొట్టుకుంటున్నారు. ఇంతకంటే భయంకరమైంది కదా అగ్నిగుండం. దానిలో పడితే వాళ్ళ గతి ఏంటి? దేవుని ముందు కూర్చొని, దేవా భయంకరమైన పరిస్థితుల్లో నశించిపోతున్నారు దేవా, నేను ఎరుగక నశించిపోతున్నారని నువ్వు ఆ ఒక్క పాయింట్ ఎత్తి కూర్చొని నువ్వు ఏడిస్తే అంతకు మించిన గొప్ప ప్రార్థన ఇంకొకటి లేదు. దాన్ని గొప్ప ప్రార్థనగా నా దేవుడు తీసుకుంటాడు. ఆ కన్నీళ్ళను తన బుడ్డిలో దాచుకుంటాడు.
ఆ కన్నీటికి ప్రతిగా కొంతమందిని దర్శిస్తాడు. అలా నా కోసం ఎంతమంది ఏడ్చారో, ఎంతమంది కన్నీటి ప్రార్థనను ఆధారం చేసుకొని ఆ రాత్రి నన్ను దర్శించాడో నా దేవుడు. నీ కన్నీళ్లను ఆధారం చేసుకుని ఎంతమందిని దర్శిస్తున్నాడో నీకేం తెలుసు? రేపు అక్కడ వచ్చింది లెక్క. గుండెల్లో భారం ఉండాలి బిడ్డ. ఒక క్రైస్తవ బిడ్డగా మన కోసం మనం బతికేది బతుకు కాదమ్మా. ఒక క్రైస్తవ బిడ్డగా మన కోసం మనం బతికేది బతుకు కాదు. ప్రజల కోసం, సమాజం కోసం, ప్రభువు కోసం మనం బ్రతకాలి. ఎవరు అట్టసాస్తే నాకెందుకులే, మనం బాగా గుట్టుగా బతుకుదాం అనుకునేది కాదు. దావీదులాగా మిగిలిన సైన్యం వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడానికి, వాడు అంత పొడుగున్నాడని వాళ్ళ ప్రాణాలకు వాళ్ళు కాపాడుకోవడానికి రాజుతో సహా దాక్కున్నారు. కానీ తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి ఇష్టపడ్డాడు దావీదు. అందుకే ఇశ్రాయేలుకు కాపరయ్యాడు, రాజు అయ్యాడు. నాకెందుకులే అని దావీదు కూడా ఆహారం ఇచ్చి వెళ్ళిపోతే, బైబిల్లో చరిత్రలు ఇంకో రకంగా ఉండేవి. కానీ అలా వెళ్ళలా. వీళ్ళందరికీ సాహసం లేదు, నేను చచ్చిపోతే అవసరం లేదు, దేవుని కోసం వెళ్తా నేను. మన గుండెల్లో ఉన్న భారం, మన వ్యక్తిత్వం, మన మనసును దేవుడు పట్టించుకుంటాడు. దృష్టిలో పెట్టుకొని అలాంటి సుందరమైన వ్యక్తిత్వాల్లో మనం నిర్మించబడదాం. మనకున్న కొంచెాన్నే దేవుడు వాడుకుంటాడు. 1000 మందిని కోల్చడానికి సంసోనుకు దేవుడిచ్చిన ఆయుధం ఏంటో తెలుసా? గాడిద చచ్చి పడి ఉంటే దాని దవడ ఎముక. ఏం ఆయుధం అండి అది? 1000 మందిని కూల్చాడు దాంతో. దేవుడు వాడుకొని అంతే. ఇలాగా మనకున్న కొంచెంలోనే, మనకున్న దానిలోనే మనం దేవుని కొరకు, ప్రజల కొరకు మనం ఆరాటం కలిగి ఉంటే దేవుడు చేయాల్సిన న్యాయం మనకున్న దానిలో నుండే వచ్చేటట్టు చేస్తాడు. ఆమేన్. ఆ కృప మనందరికీ నా తండ్రి దయచేయును గాక. రండి, పైకి లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళాలి అక్కడికి. దేవుని చిత్తం అయితే వెళ్ళటానికి ట్రై చేస్తాను. అక్కడ పరిస్థితులు తెలుసుకొని చెప్తాడు. విజయవాడలో మొత్తం 32 డివిజన్లు ఎఫెక్ట్ అయ్యాయి. ప్రస్తుతం 18 నుంచి 20 డివిజన్లలో వాటర్ తగ్గిపోవటం జరిగింది. అంటే ఇంకా 12 నుంచి 14 డివిజన్లలో రైట్. సింగనగర్ చుట్టుపక్కల ఏరియాల్లో వాటర్ కొంచెం ఇంకా పెరిగిందట. బుడమేరు వాగు పనులు సరి చేస్తూ ఉన్నారు, తెగిన కట్టలు సరి చేస్తూ ఉన్నారు. కనుక ఆ వాటర్ వెళ్ళే మార్గం ఈ ఏరియాల నుండే వెళ్ళాలి. కనుక అడుగు వాటర్ పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇంకొక అడుగు వాటర్. కబేలా అనే ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఏరియాల్లో కూడా వాటర్ ఉంది. నున్న వైపు ఉన్న ఏరియాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. కృష్ణలంక రిటైనింగ్ వాల్ వల్ల డ్యామేజ్ లేకుండా పోయింది. అయితే కృష్ణలంక ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది. 3 అడుగుల వాటర్ వచ్చింది, ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చింది అక్కడ పరిస్థితి అని చెప్పారు. మొత్తం మీద 10 నుంచి 13 డివిజన్లు ఇంకా నీళ్లలోనే ఉన్నాయనేది సమాచారం. వచ్చేసింది అయ్యి. వెరీ గుడ్. వాళ్ళకు కూడా చెప్పమని, ఇలాగ మేము అక్కడ విజయవాడకు తీసుకెళ్తున్నాం అనేది తెచ్చే కాడ చెప్పమని. వాళ్ళ వంతు వాళ్ళు కూడా స్పందిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరం పైకి లేచి నిలబడదాం. లైవ్ లో ఉన్న వాళ్ళు కూడా విన్నారు. కలతలకు కృంగిపోవద్దు, పరిస్థితులకు లొంగిపోవద్దు, ప్రతికూలతలను బట్టి జడుసుకోవద్దు. దేవుని కొరకు నువ్వు చూసే ఎదురు చూపులు, దేవుని కార్యాల కొరకు నువ్వు కలిగి ఉన్న నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. మనం కలిగి ఉండాల్సినటువంటి వైఖరి, మనం కలిగి ఉండాల్సిన వ్యక్తిత్వ సౌందర్యం ఏంటో నేను ఈరోజు మీకు అందించాను. భారం అనేది మన గుండెల్లో ఉంటే ఆ భారాన్ని బట్టి దేవుడు తన కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు. మన దగ్గర ఏముంది, ఎంత ఉంది అన్నది కాదు, ఆ ఉన్నదాన్నే అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడనే ఒక అంశాన్ని ఈరోజు నేను మీ దృష్టిలోకి తీసుకొచ్చాను. కాబట్టి ఈరోజు పనికి మాలిన వాడిగా దానిగా గుర్తింపబడి ఉన్నావేమో. అది దేవుని చేరక ముందు. ఇప్పుడు దేవుని చేరిన తర్వాత దేవుడు నిన్ను
నీ కుటుంబానికే కాదు, ఇతరులకు అనేకులకు దీవెనకరంగా ఆయన మార్చి ఉన్నాడు. మార్చుతాడు కాదు, మార్చున్నాడు. అంతే నమ్ము. భవిష్యత్తులో నీవు ఆ కార్యాలను చూస్తావు, అనుభవిస్తావు. ప్రార్థన చేద్దాం. దేవా, ఈరోజు మమ్మల్ని దర్శించినందుకు నీకు వందనాలు. మాతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా అంటూ ప్రార్థన చేద్దాం. అందరం తలలు వంచి కళ్ళు మూసి ప్రార్థనలో ఉందాం. రండి ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వాధికారి అయిన తండ్రి, సర్వోన్నతుడు అయిన ప్రభువ, ఈ శుక్రవారపు వేళని దాసుని నిలవబెట్టుకొని మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన సంగతులన్నింటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. బైబిల్ గ్రంథంలో మీరు చేసిన కార్యాల కొరకు వందనాలు చెల్లిస్తున్నా. చిన్న చిన్న వాటిని వాడుకొని, భక్తులను వాడుకొని గొప్ప గొప్ప కార్యాలు మీరు జరిగించినందుకు స్తోత్రాలు ప్రభువ. మాలో భారాన్ని దయచేయండి తండ్రి. దేనికోసమో ఎవరి కోసమో ఎదురు చూసేవారిగా మేము ఉండక మా దగ్గర ఉన్న దాంతోనే ముందు బయలుదేరడానికి సహాయం చేయండి ప్రభువ. తండ్రి, నశించిపోతున్న ఆత్మల పట్ల భారముతో ప్రతి ఒక్కరూ నింపబడినట్లు సహాయం చేయండి. జ్ఞానము కొదువుగా ఉన్న, బలము కొదువుగా ఉన్న మీరు నింపి పంపే దేవుడవై ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మాకున్న దాంట్లోనైనా మేము బయలుదేరి ఇవ్వడానికి మొదలుపెట్టినప్పుడు విస్తారమైన పట్టజాలని ఆశీర్వాదాన్ని మీరు మా కొరకు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు బైబిల్లో ఎన్నో సాక్ష్యాలు మాకు చూపించి మీరు మాట్లాడారు ప్రభువా. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మోషే, దావీదు, అలాగనే సారేపతు విధవరాలు, నీకు 5 రొట్టెలు 2 చేపలు అందించిన చిన్నవాడు అయ్యా, అనేక మందిని మీరు జ్ఞాపకం చేస్తూ మీరు తెలియజేసిన ఈ విషయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మా అందరిలోనైనా భారము కలిగిన హృదయాన్ని దయచేయండి, పిరికితనాన్ని దూరపరచండి అయ్యా. మా కుటుంబాలు బాగుంటే చాలు, మేము క్షేమంగా ఉంటే చాలనే మనసును దూరపరిచి మా కోసం మేము కాదు ప్రభువ, ప్రజల కోసం బ్రతికే మనసు మా అందరికీ కలుగునుగాక ప్రభువ. దాతృత్వం కలిగిన హృదయం మా అందరికీ కలుగునుగాక ప్రభువ. ఇచ్చే బుద్ధి మా అందరికీ కలుగునుగాక ప్రభువ. కృపతో జ్ఞాపకం చేసుకోండి. అందరూ కూడా ప్రభువ, ఎవరెవరు ఏ ఏ పనులు చేయగలుగుతారో సువార్త ప్రకటించేవారు సువార్త పని కొరకు ముందుకు రావాలి తండ్రి. ప్రార్థించేవారు ప్రార్థన కొరకు ముందుకు రావాలి తండ్రి. సంపన్న స్థితిలో ఉన్నవారు నీ కొరకు ఇవ్వడానికి ముందుకు రావాలి తండ్రి. అన్ని విషయాల్లో నీ బిడ్డలు ముందుకు రావడానికి సహాయం చేయండి. మరొకసారి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల కొరకు మేమందరం కలిసి చేతులెత్తుతూ ఉన్నాం ప్రభువ. యేసు నామములో ఆ పట్టణము కాపాడబడును గాక ప్రభువ. యేసు నామములో విజయవాడకు క్షేమము కలుగును గాక, క్షేమము కలుగును గాక. దేవా, నీళ్ళన్నీ కూడా తగ్గిపోవడానికి సహాయం చేయండి అయ్యా. ప్రకృతి నీది ప్రభువ. అయ్యా, నీ ఒక్క మాట ఆజ్ఞాపిస్తే ఎన్నో జలములు అణిగిపోయినట్లుగా మేము చూస్తూ ఉన్నామయ్యా. అయ్యా, ఒక్క మాట మీరు సెలవివ్వండి అయ్యా. ప్రజలు నీళ్లు లేక, ఆహారము లేక, అనారోగ్యాలతో బాధపడుతూ ఎంతో వేదన పడుతున్నారు తండ్రి. ఇదిగో మేమందరము వారి కొరకు చేతులెత్తుతూ ఉన్నాము తండ్రి. బిడ్డలను మీరు దర్శించండి అయ్యా. అపాయము తొలగిపోయి క్షేమస్థితి కలుగును గాక ప్రభువ. బిడ్డలందరికీ ఆరోగ్యము కలుగును గాక, ఆహారము దొరుకును గాక ప్రభువ. కృపతో కనికరించు దేవా. ఇక్కడి నుంచి కూడా నాయన ఈ తండ్రి సన్నిధి పరిచయం నుంచి కూడా ఆహారం వెళుతూ ఉండగా అందరికీ చేరునట్లు సహాయం చేయండి. ప్రభుతో దీవించండి. అధికారులకు కూడా కావలసిన జ్ఞానమును తెలివిని అనుగ్రహించి వారికి ఎలాగో ఆహారపు ఏర్పాట్లు చేయాలో వివేచన కూడా మీరు దయచేయండి. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కృపతో దీవించి ఇప్పుడు బిడ్డలు వెళుతుండగా వారి మార్గాల్లో కూడా తోడైందయ్యా. నీ దాసుడు ప్రభువా శాలేమన్నకి మీరు ఇచ్చిన మంచి హృదయము కొరకు వందనాలు. ఉన్న దాంట్లోనే ప్రభువా ముందు బయలుదేరి ఇస్తూ ఉండగా ఈ తండ్రి సన్నిధి పరిచర్యకు యేసు నామములో ఇంకా సమృద్ధి కలుగును గాక. ఇంకా వేల లక్షల మందికి సహాయం చేసే కృప యేసు నామములో కలుగును గాక ప్రభువా. కృపతో దీవించి సహాయం చేసి మా అందరికీ కూడా అట్టి మనసును దయచేయండి. బిడ్డలు తెచ్చిన నూనెను కూడా నీ రక్తముగా మార్చు. వాడుతుండగా ప్రభావంతో నింపి గొప్ప కార్యాలు జరిగించు. మీరు ఎదుర్కొంటున్న కలతలు కన్నీటి నుంచి కూడా విడిపించి సమాధానం దయచి లైవ్ ద్వారా జూమ్ ద్వారా ఫాలో అవుతున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసు. క్షేమంతో నింపి ఆశీర్వదించమని ఈరోజు మీరు మాకు అందించిన ఈ భారభరితమైన మాటల కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి, సహవాస సమాధానాలు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి దేవుడు కోరుకున్న భారం మనందరిలో ప్రభువు రగిలించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకే చేయం, ప్రవేశ రక్తమునకే చేయం, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేయండి. అదిగో ఆహారపు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. చాలామంది అక్కర్లో ఉన్నారు, చాలామంది సమస్యల్లో ఉన్నారు. లైవ్లో చూస్తున్న వారికి కూడా చెప్తా ఉన్నాం, ఈ తండ్రి సన్నిధి పరిచయం నుంచి మరి చాలా సహాయం వెళుతూ ఉంది. కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కూడా అది ఈ పరిచయంలో మీరు సహకరించవచ్చు. చాలామంది అక్కర్లో ఉన్న వారి కోసం మన వాళ్ళు ఇప్పుడు బయలుదేరుతూ ఉన్నారు. ఈరోజు మాత్రమే కాదు, గత కొన్ని రోజులుగా ఎవరు వెళ్ళని ప్రాంతాలకు వెళ్ళి మన అన్న వాళ్ళు సహాయాన్ని అందిస్తూ ఉన్నారు, చాలామంది ఇబ్బందుల్లో ఉన్న వారికి. కాబట్టి ఈ విషయమై ప్రార్థన చేయండి. పరిచారకులు సిద్ధపరుస్తున్నారు, వారికి అవసరమైన అగ్గిపెట్టెలు, అలాగనే క్యాండిల్స్. పవర్ లేదు కాబట్టి, కరెంటు లేదు కాబట్టి వారికి ప్రస్తుతానికి ఏవేవి అవసరమైనో అవన్నీ తీసుకొని కొన్ని రోజులుగా వెళుతూ ఉన్నారు. వీరు వెళుతున్న మార్గాల్లో కూడా ప్రభు తోడై ఉండి క్షేమంగా దేవుడు వారిని తీసుకుని వెళ్ళి తన పరిచయలో వాడుకుని నడిపించినట్లు, అలాగనే తండ్రి సన్నిధి పరిచర్యకు కావలసిన ఆర్థిక సహాయాన్ని ప్రభు ఇంకా సమృద్ధిగా దయచేయనట్లు ఇప్పుడు మనం విన్నాం. మనకున్న దాంట్లోనే దీనులకు, దిక్కులోని వారికి, శ్రమల్లో ఉన్న వారికి సహాయం చేసినప్పుడు దేవుడు మనకు సమృద్ధిని అనుగ్రహించేవాడై ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలు గమనించి మీ వంతు మీరుగా సహకరించండి, అలాగనే ప్రార్థన చేయండి. మరలా ఆరాధనలో కలుసుకుందాం. ఇంతవరకు లైవ్ జూమ్లో ఉన్నవారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. సోదరులు బయలుదేరుతూ ఉన్నారు. దేవుడు మార్గమంతట్లో తోడయ్యుండి క్షేమంగా వారు తిరిగి వచ్చినట్లు, ఇంకా అక్కడ ఉన్న నీళ్లు కూడా క్రమక్రమంగా తగ్గిపోయి విజయవాడ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండినట్లు, ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా దేవుడు వారందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎవరో ఎక్కడో అపాయంలో ఉన్నారులే మాకెందుకని అనుకోవద్దు. మన సహోదరులు, మన తోటివారు, ఇందాక దైవజనులు చెప్పారు, చాలా చాలా సమస్యల్లో వాళ్ళు ఉన్నారు. ఆహారం కూడా అందని పరిస్థితి, అంటే ప్రజలు వెళ్ళి వారికి సహాయం చేయలేని పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉన్నారు. వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ముందు ఆ నీళ్లు వెళ్ళిపోతే సమస్య ఒక కొలిక్కి వస్తుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులకు కూడా ప్రభు చక్కని జ్ఞానాన్ని అనుగ్రహించి ఆ నీళ్ళన్నీ కూడా తొలగిపోయినట్లు, వాళ్ళు త్వరగా పనులు చేయనట్లుగా అవసరమైన జ్ఞానం, బలం వారికి దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేయండి. మంచిది. అందరికీ వందనాలు. కూట ముగించబడింది. లైవ్ మరియు జూమ్లో ఉన్న వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేయండి. ముఖ్యంగా దేవుడి పరిస్థితిని తొలగించి విజయవాడకు క్షేమాన్ని అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. అందరికీ వందనాలు. కూట ముగించబడింది. సెలవు.